సరే. ఓకే. సో, ప్రీవియస్ మీకు అర్థం కాలేదా? అర్థం కాలేదా? యెస్ ఫ్రెండ్స్. క్లారిటీ లేదా ప్రీవియస్‌గా? ఎస్ సార్, ఇంతకుముందు క్లారిటీ లేదు. యాహ్! ఓకే. గుడ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సీ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ. మనం యాక్చువల్‌గా సింపుల్‌గా ఇదిగోండి ఇక్కడ సర్వర్‌లని రాసాము. సర్వర్‌లు. రైట్. సర్వర్‌లు, సర్వర్‌లు, సర్వర్‌లు. ఓకే. సర్వర్‌లు, సర్వర్‌లు, సర్వర్‌లు. రైట్. సో, జనరల్‌గా మనకి చూడండి ఇక్కడ ఈ సర్వర్‌కి యెస్ సర్వర్ 1 అంటాను నేను. సర్వర్ 2, సర్వర్ 3. రైట్. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. సర్వర్ 1, రైట్. సర్వర్ 2, సర్వర్ 3. ఓకే. గుడ్. సో, జనరల్‌గా ఈ సర్వర్‌లో వెబ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో, వెబ్ రిలేటెడ్ కంటెంట్ దట్ మీన్స్ వాట్ ఆల్ ద వెబ్ పేజెస్. ఇక్కడ మన బిజినెస్ లాజిక్ ఉంటుంది. దట్ మీన్స్ వాట్ కోడ్ ఉంటుంది. అప్లికేషన్ కోడ్ దట్ మీన్స్ వాట్ బిజినెస్ లాజిక్ ఉంటుంది. బిజినెస్ లాజిక్ ఉంటుంది ఇక్కడ ఈ సర్వర్స్ లో. సర్వర్ 1 లో అదే కోడ్, సర్వర్ 2 లో అదే కోడ్, సర్వర్ 3 లో కూడా డాష్ 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 అప్లికేషన్ కోడ్, అప్లికేషన్ సేమ్ అప్లికేషన్. ఇక్కడ కూడా వెబ్ పేజెస్, ఇక్కడ కూడా వెబ్ పేజెస్. రైట్ రైట్. ఓకే. ఇక్కడ మాత్రం డేటా డిబి. డేటా డేటా డేటా. ఎస్. సో ఇక్కడ ఇవన్నీ. సో ఇది బిజినెస్ లాజిక్ అంటాం. ఇక్కడైతే మాత్రం మనం డేటా. ఓకే. ఇక్కడైతే మనం ఏం సార్ వెబ్ కంటెంట్. వెబ్ కంటెంట్. అయితే మనకి ఎస్ ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఉంటాం మనం. ఇక్కడ మనం ఉన్నాం. సో మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ ని ఎస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ హిట్ ఇక్కడికి వస్తుంది అనుకున్నాను. దీన్నే మనం అంటే వెబ్ కంటెంట్ ని టచ్ అవుతాం మనం. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ సర్వర్స్ ని కొంతమంది వెబ్ సర్వర్లు అని కూడా పిలుస్తారు. వెబ్ సర్వర్స్ అని కూడా పిలుస్తారు వీటిని. 1, 2, 3 వెబ్ సర్వర్లు ఇవన్నీ. సో వీటిని మనం అప్లికేషన్ సర్వర్లు అని పిలుస్తాం. అప్లికేషన్ సర్వర్. ద బిజినెస్ లాజిక్ ద అప్లికేషన్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్ దిస్ ప్లేస్. దీన్ని మనం అప్లికేషన్ సర్వర్. దీన్ని మనకు తెలుసు డేటాబేస్ సర్వర్. డేటాబేస్ సర్వర్. రైట్. డేటాబేస్ సర్వర్. గుడ్. సో ఇక్కడ నేనేమంటానంటే సింపుల్ గా మనం ఇంటరాక్ట్ అయ్యేది ఈ సర్వర్ తోనే. మనం ఇంటరాక్ట్ అయ్యేది ఈ సర్వర్ తోనే. సో ఈ సర్వర్ తో మనం ఇంటరాక్ట్ అవుతాం. దట్ మీన్స్ వాట్ ఆల్ దీస్ సర్వర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ ద పబ్లిక్. ఆల్ సర్వర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ ద పబ్లిక్. అంతే. సో ఇక్కడ ఈ బిజినెస్ లాజిక్ ఏదైతే ఉందో దాన్నే మనం అప్లికేషన్ సర్వర్స్ అని పిలుస్తున్నాం. బట్ అప్లికేషన్ సర్వర్స్ ఆర్ నాట్ పబ్లిక్. ఆల్ ఆర్ ప్రైవేట్ సర్వర్లు ఇవి. మొత్తం ప్రైవేట్ సర్వర్లే. మరి డేటాబేస్ సర్వర్లు సార్ మొత్తం ప్రైవేట్ సర్వర్లే. సార్ ప్రైవేట్ సర్వర్లు అంటే మీనింగ్ ఏం సార్? నో బడీ కెన్ యాక్సెస్. ద పబ్లిక్ కెనాట్ బి యాక్సెస్ ఆల్ దీస్ సర్వర్స్. మరి మరి ఏ సర్వర్లు ఇప్పుడు ఈ పబ్లిక్ ని యాక్సెస్ చేయమంటే ఎస్ ప్రైవేట్ ఇది అప్లికేషన్ సర్వర్ యాజ్ వెల్ యాజ్ డిబి సర్వర్లు పబ్లిక్ కి యాక్సెస్ అందుబాటులో ఉండవు. మరి పబ్లిక్ ఎలా వస్తాడు? పబ్లిక్ అనే వ్యక్తి ఈ సైడ్ నుంచి వస్తాడు ఇలా ఇలా. సో ఇక్కడ వెబ్ సర్వర్ లో ఉన్న వెబ్ కంటెంట్ టచ్ చేసి దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేస్. వెబ్ ఇంటర్ఫేస్ దాన్ని టచ్ చేసి అక్కడి నుంచి తనకి ఏం కావాలో మళ్ళీ ఇక్కడికి రీడైరెక్ట్ అవుతాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఈ సర్వర్ నుంచి ఇక్కడికి ఇట్లా అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెబ్ సర్వర్స్ కెన్ బి కనెక్టెడ్ టు ద అప్లికేషన్ సర్వర్స్ అండ్ అప్లికేషన్ సర్వర్స్ కెన్ బి కనెక్టెడ్ టు డేటాబేస్ సర్వర్స్. ఓకే. సో ఇలాగా మనకు మన కమ్యూనికేషన్ సాగుతూ ఉంటుంది. అయితే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న ఈ పబ్లిక్ మాత్రం దీన్ని టచ్ చేయలేడు. దేన్ని? అప్లికేషన్ సర్వర్ ని, డేటాబేస్ సర్వర్ ని పబ్లిక్ టచ్ చేయలేడు. మరి పబ్లిక్ టచ్ చేయగల సర్వర్లు ఏముందంటే వెబ్ సర్వర్లే. అయితే ఇప్పటి వరకు మీకు నేనేం చెప్పానంటే సో దీన్నే ఈ వెబ్ సర్వర్లే ఈ పార్ట్ వరకు మొత్తాన్నే దీన్నే ఈ పార్ట్ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాము. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్లు ఇవే. ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్లు ఇవే బాస్. ఓకే. అయితే ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ నుంచి మాత్రమే మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఎస్. అక్కడి నుంచి ఎస్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అక్కడి నుంచి అప్లికేషన్ సర్వర్లకి, అక్కడి నుంచి డిబి సర్వర్లకి ఎస్ డైరెక్ట్ గా అలా 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 ఆ ఫ్లో కంట్రోల్ అనేది ఎస్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. బట్ వాటికి వీటికి మధ్య ఎట్లాగా మనకి కంట్రోల్ ఫ్లో అవుతుందంటే ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఐపీ అడ్రస్. మన ఐపీ అడ్రస్ ఇదంతా కూడా సెటప్ మనం చేయాలి. సో ఇదంతా సెటప్ మొత్తాన్ని ఎస్ రెడీ చేసే పర్సన్ పేరే
ఈ మొత్తం ఈ సెటప్ అంతా ఈ మొత్తాన్ని రెడీ చేసే పర్సన్ రెడీ చేయాలి ఫస్ట్ ఒక పర్సన్, ఆ పర్సన్ పేరే క్లౌడ్ ఇంజనీర్. సెటప్ దట్ మీన్స్ వాట్ ఎన్విరాన్మెంట్ సెటప్ మొత్తం ఎన్విరాన్మెంట్ క్రియేషన్ మొత్తం చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్. దిస్ ఇస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్, దిస్ ఇస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటాం దీని మొత్తాన్ని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్. సో క్లౌడ్ ఇంజనీర్ ని మనం ఎన్విరాన్మెంట్ సెటప్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్ ఆర్ మనం ఇంకో భాషలో చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. చాలా మంది ఇట్లా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అన్న, ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్ అన్న, ఎస్ టోటల్గా అవే. సరే ఓకే సార్, ఈ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించి అతను పూర్తి స్థాయిలో మరొక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు, అతని పేరే డెవాప్స్ ఇంజనీర్. అంతే, డెవాప్స్ ఇంజనీర్ అతని డ్యూటీ వేరే, మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ డ్యూటీ వేరే. సో ఇది వరకు క్లౌడ్ ఇంజనీర్, దే విల్ సెటప్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే విల్ సెటప్ అన్ ఎన్విరాన్మెంట్. సో ఇట్లా ఎన్విరాన్మెంట్ సెటప్ చేస్తారు. అయితే నేనేమంటానంటే కొంతమంది వీటిని ఏమని పిలుస్తారంటే, ఇక్కడ ఉన్న ఈ ఇంటర్ఫేస్, వెబ్ పేజెస్, వెబ్ కంటెంట్ దీన్ని మనం డైరెక్ట్గా మనం ఇంటరాక్ట్ అవుతాం దీంతో, కాబట్టి దీన్ని ప్రజెంటేషన్ అని పిలుస్తాం, ప్రజెంటేషన్ లేయర్ అని పిలుస్తాం. ఇది ఒక లేయర్ అనుకుంటే ఇదంతా ప్రజెంటేషన్ లేయర్. సో ఇది ఒక లేయర్ అనుకుంటే ఇది యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్ బిజినెస్ లాజిక్ లేయర్. సో ఇది ఒక లేయర్ అనుకుంటే ఇది డేటాబేస్ లేయర్. ఇట్లా మనం మాట్లాడతాం, డేటాబేస్ లేయర్ ఇట్లా, అర్థమైందా? డేటాబేస్ లేయర్. అయితే వాటికి మధ్య కమ్యూనికేట్ ఉంటుంది, సో సార్ ఇవన్నీ కూడా ఏ సర్వర్లు సార్? టోటల్గా ఇక్కడ ఈ లేయర్స్ లో కనపడిన సర్వర్లన్నీ కూడా లైనక్స్ సర్వర్లే, ఆల్ ఆర్ లైనక్స్ సర్వర్లు మొత్తం. సో సార్ ఇప్పుడు మీరు వెబ్ సర్వర్లు అంటున్నారు, కరెక్టే, అది ప్రజెంటేషన్ లేయర్ అంటున్నారు, కరెక్ట్, అంతా బాగానే ఉంది. పబ్లిక్ వీటికి కనెక్ట్ అవ్వచ్చా? ఎస్ కనెక్ట్ అవ్వచ్చు. మరి పబ్లిక్ అనేది ఈ బిజినెస్ లాజిక్ లేయర్ ఏదైతే ఉందో, అంటే అప్లికేషన్ సర్వర్ ఏదైతే ఉందో, ఇక్కడ కనెక్ట్ అవ్వలేడు. నో వే, దిస్ ఆర్ ఆల్ ప్రైవేట్ సర్వర్స్. మరి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా, యాజ్ ఎ లినక్స్ అడ్మిన్గా నేను కనెక్ట్ అవ్వచ్చా? ఎస్, మీకు అవకాశం ఇస్తే మీరు కనెక్ట్ అవుతారు, అక్కడ వర్క్ చేస్తారు. మీకు అవకాశం ఇస్తే ఇక్కడ కనెక్ట్ అవుతారు, వర్క్ చేస్తారు. మీకు అవకాశం ఇస్తే ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ సర్వర్లతో కనెక్ట్ అవుతారు, వర్క్ చేస్తారు. అది వేరే విషయం, మీది వేరే, కానీ పబ్లిక్ యాక్సెస్ ఉండదు. ఓకే సరే సార్, ఓకే బాగానే ఉంది. మాకు ఇప్పుడు యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ వరకు ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు సెక్యూరిటీ గ్రూప్ అనేది మాకు అర్థం కాలేదు. కొంతమందికి అది అర్థం కాదు, అంత తేలిగ్గా అర్థమయ్యే భాష కాదు అది. ఎందుకంటే సెక్యూరిటీ గ్రూప్ అంటే ఫైర్ వాల్, అంతే. ఫైర్ వాల్ అంటే సెక్యూరిటీ గ్రూప్. అసలు ఈ సెక్యూరిటీ గ్రూప్ వల్ల ఉపయోగాలు ఏందయ్యా అంటే, ఎస్ ఫ్రెండ్స్, a security group is used to provide a security for the server అనుకోండి. ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ నేను చెప్తున్నా, ఎస్ ఇది ఒక సర్వర్ బాస్, ఇది ఒక సర్వర్, ఇది లైనక్స్ సర్వరే, రైట్. సో దీనికి ఒక సెక్యూరిటీని నేను ప్రొవైడ్ చేయాలా? హౌ టు ప్రొవైడ్ ఎ సెక్యూరిటీ ఫర్ దిస్ లైనక్స్ మిషన్? ఎస్, హౌ టు ప్రొవైడ్ ఎ సెక్యూరిటీ ఫర్ దిస్ లైనక్స్ మిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ a security group. With the help of security group, I can provide a security for this Linux mission. But ఇక్కడ Linux mission కి నేను సెక్యూరిటీని ప్రొవైడ్ చేసా. దట్ మీన్స్ వాట్? ఇక్కడ ఉన్న ఈ అప్లికేషన్ కూడా సేఫే. అప్లికేషన్ ఈజ్ ఆల్సో సేఫ్. వై? బికాస్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఎ సెక్యూరిటీ ఫర్ ద లినక్స్ సర్వర్, రైట్. హౌ టు ప్రొవైడ్ ఎ సెక్యూరిటీ ఫర్ దిస్ లినక్స్ మిషన్? విత్ ద హెల్ప్ ఆఫ్, ఆన్సర్ ఏంటి? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ సెక్యూరిటీ గ్రూప్. మనం ఏమని పిలుస్తాం? సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తాం, రైట్, సెక్యూరిటీ గ్రూప్. కానీ అదే భాషలో ఎస్ అంటే ఇది క్లౌడ్, ఇది యాక్చువల్గా క్లౌడ్. కానీ బిఫోర్ క్లౌడ్ అంటే దట్ మీన్స్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లో మనం వీటిని ఏమని పిలుస్తాం అంటే ఫైర్ వాల్ అంటాం. బట్ ఫైర్ వాల్ ఇదంతా సెటప్ చేయడానికి ఒక టీం ఉంటుంది, బట్ దేర్ ఈజ్ నో టీమ్ ఎట్ ఆల్. ఎందుకంటే అన్ని అప్లికేషన్స్ క్లౌడ్లో నడుస్తున్నాయి. ఈ క్లౌడ్లో నడుస్తుంది కాబట్టి ఈ సెటప్ మొత్తాన్ని AWS క్లౌడ్ ఇంజనీరే చూసుకుంటాడు. సో దాన్నే ఇప్పుడు మనం సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాం. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ప్రొవైడింగ్ యూ సెక్యూరిటీ ఫర్ యువర్ లినక్స్ మిషన్, అంతే. కొంతమంది లినక్స్ మిషన్నే మనం AWS లో తయారు చేస్తున్నాం కాబట్టి దాన్ని EC2 ఇన్స్టాన్స్ అని పిలుస్తారు. ఎస్, AWS లో EC2 ఇన్స్టాన్స్. సో ఎజ్యూర్లో వర్చువల్ మిషన్ అంటే సర్వరే, కానీ ఎజ్యూర్ వాడు వర్చువల్ మిషన్ అంటాడు, AWS వాడు EC2 ఇన్స్టాన్స్ అంటాడు. బట్ EC2 ఇన్స్టాన్స్ అన్నా సర్వర్, వర్చువల్ మిషన్ అన్నా సర్వర్, బట్ ఎజ్యూర్ అనే వ్యక్తి వర్చువల్ మిషన్ అంటాడు.
ఈ ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి EC2 ఇన్స్టాన్స్ అంటాడు. బట్ ఆల్ ఆర్ సేమ్, సర్వర్ సర్వర్ సర్వర్. సరే సార్, అంటే మనం గుర్తుపెట్టుకో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అయినా లెనెక్స్ మిషన్లే తయారు చేయాలి, అజ్యూర్ ఇంజనీర్ అయినా లెనెక్స్ మిషన్లే తయారు చేయాలి, కాదని వేరే మిషన్ కాదు కదా, నో వే. సో యాజ్ AWS cloud engineer, I can create a Linux servers, like can create a Linux missions. Azure engineer, I can create a Linux servers. ఏదైనా సరే మీరు లైనక్స్ అటైనా ఇటైనా ఓకే. సరే, నేను ఒకటి చెప్తాను ఇప్పుడు. అసలు ఈ సెక్యూరిటీ గ్రూప్ గొడవ ఏందా అంటే, అసలు ఈ సెక్యూరిటీ అనేది ఏంటంటే సింపుల్గా చెప్తాను నేను, చూడండి. మీరు ఫ్రెండ్స్, మీరు చూడండి, మనకి ఒక సర్వర్ను లాంచ్ చేస్తున్నారు. ఏడబ్ల్యూఎస్ 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 అనేది ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ బాస్. అర్థమైంది? ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. సో ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మనకి సర్వర్లు రెంటల్ బేసిస్లో ఇస్తుంది, సర్వర్లు ఇస్తుంది. ఆ తర్వాత మనకి స్టోరేజ్ కూడా ఇస్తుంది, స్టోరేజ్ అన్లిమిటెడ్ స్టోరేజ్. సర్వర్లు ఇస్తుంది, అన్లిమిటెడ్ సర్వర్లు, అన్లిమిటెడ్ స్టోరేజ్, మీ ఇష్టం. సో ఆ తర్వాత నెట్వర్కింగ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఇస్తుంది. ఆ తర్వాత అలా 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 సో మెనీ, అంటే 200+ చాలా చాలా సర్వీసులు మనకి ఇస్తుంది. అయితే ఏడబ్ల్యూఎస్ అనేది ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఒక సర్వీస్ని తీసుకున్నాడు, ఇక్కడ మరొక సర్వీస్ని తీసుకున్నాడు. ఓకే, ఏంటి సర్వీసు? సపోజ్ లెట్సే ఈ సర్వీస్ పేరు EC2 బాస్. EC2 అనేది ఒక సర్వీస్. EC2 is one of the major service in AWS cloud, which is used to ఫస్ట్ మేజర్ టాస్క్ ఏంటంటే EC2ను ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేయొచ్చు. వీ కెన్ క్రియేట్ ఎ సర్వర్స్ బై యూజింగ్ EC2. ఓకే, ఇలాగా మరొక సర్వీస్ కూడా ఉంది. మరొక సర్వీస్ అంటే ఏం సార్? సింపుల్గా చెప్పాలంటే ఇదిగోండి, సపోజ్ IAM అనేది ఒక సర్వీస్ యాక్చువల్గా. సో ఈ IAM అనే సర్వీస్ ఉపయోగించి ఏమొచ్చు, వీ కెన్ కంట్రోల్ ఎంటైర్ అవర్ AWS అకౌంట్. సో ఎంటైర్ అవర్ AWS అకౌంట్. ఇప్పుడు సపోజ్ మనం బిజినెస్ చేయాలంటే మనకి సర్వర్లు కావాలి, మనం అకౌంట్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి? AWS నుంచి. సో బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ అకౌంట్ తీసుకుంటారు. మరి అలాంటి బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ అకౌంట్ తీసుకుంటే దాన్ని మొత్తాన్ని మనం కంట్రోల్ చేయాలా? కంట్రోల్ చేయడానికి IAM వాడతాం. ఎలా వాడతారు అనేది నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఇలాగా చాలా సర్వీసులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దాట్. సో నేను ఇప్పుడు ఏ సర్వీస్ గురించి మాట్లాడతానంటే EC2 అనేది ఏంది? సర్వర్లు చేసుకోవడానికి, రైట్. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు ఆల్రెడీ తెలుసు EC2 ఇన్స్టెన్స్ తయారు చేయటం అంటే సర్వర్ తయారు చేయటం. సో EC2 సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీరు EC2 డాష్బోర్డ్కి వెళ్తారు, రైట్, బాగానే ఉంది. EC2 డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత EC2 డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత బాబు లాంచ్ అన్ ఇన్స్టెన్స్ అని ఒక మెసేజ్ కనపడదు. లాంచ్ అన్ ఇన్స్టెన్స్ అంటే క్రియేట్ సర్వర్ అని అర్థం. ఇన్స్టెన్స్ అంటే సర్వర్ ఇక్కడ. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ కనపడిన వెంటనే ప్రొవైడ్ యువర్ సర్వర్ నేమ్, ఫస్ట్ ఆప్షన్. ఆ సర్వర్ నేమ్ ఏంటో చెప్పండి. నేనేమంటాను? ABC బ్యాంక్ సర్వర్ అని పెడతా, ABC బ్యాంక్ సర్వర్, లేదా ABC బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అని పెడతా. సింపుల్, ప్రొడక్ట్ సర్వర్. ఓకే. సో తర్వాత ఈ సర్వర్లో మీరు ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు? OS. ఆ OS పేరు లైనక్స్ అనేది ఇస్తా. ఓకే, ఆ తర్వాత ఇచ్చిన తర్వాత వాడు ఒక ఆప్షన్ అడుగుతాడు. ఏం ఆప్షన్ తెలుసా? సరే బాబు, దీంట్లో ర్యామ్ ఎంత కావాలి మీకు, CPU ఎంత ఉండాలి అనుకుంటారు అంటాడు. సో ర్యామ్ వచ్చేసి 2 core CPU, రామ్ వచ్చేసి 2 GB, CPU వచ్చేసి 4 core CPU కావాలని నేను అనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాడు ఏమంటాడంటే, నెక్స్ట్ లెవెల్లో అసలు మీరు సెక్యూరిటీ కోసం మీరు ఏం చేస్తారు అంటాడు. దట్ మీన్స్ వాడు సెక్యూరిటీ కోసం మీరు ఏం చేస్తారని అడుగుతాడు. ఓకే, సెక్యూరిటీ కోసం ఏం లేదు, అసలు యాక్చువల్గా ఈ సర్వర్కి ఎలాంటి రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేసే విధంగా మీరు సెక్యూరిటీని తయారు చేస్తారని అడుగుతాడు. అప్పుడు సెక్యూరిటీ అక్కడ వస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ అంటే అక్కడ సెక్యూరిటీ గ్రూప్ 2 విధాలుగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది తెలుసా? సెక్యూరిటీ గ్రూప్ 2 విధాలుగా కనపడుతుంది. సో సెలెక్ట్ an existing security group, అని కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఎ న్యూ సెక్యూరిటీ గ్రూప్. అంటే దీని అర్థమైంది, AWS వాడు నిన్ను అడుగుతున్నాడు ఏమని, బాబు నువ్వు దయచేసి ఈ సర్వర్కి సెక్యూరిటీని
ఇవ్వాలనుకుంటున్నావు కదా, ఓకే బాగానే ఉంది, కానీ అది సాధ్యమయ్యేది సెక్యూరిటీ గ్రూప్ వల్లే సాధ్యమైంది. నువ్వు కొత్తగా సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసుకుంటావా, లేకపోతే ఎక్కువ ఉన్నదాన్ని ఉపయోగించుకుంటావా? దట్ మీన్స్ వాట్ ఎగ్జిస్టింగ్ మీన్స్ వాట్ ఆల్రెడీ అవైలబుల్ సెక్యూరిటీ గ్రూప్ నువ్వు ఉపయోగించుకుంటావా అని అడుగుతుంది అది. ఆప్షన్ నెంబర్ 1 ఎగ్జిస్టింగ్ వాడతావా, ఆప్షన్ నెంబర్ 2 కొత్తగా నువ్వు తయారు చేస్తావా. అసలు సెక్యూరిటీ గ్రూప్ ఎందుకంటే టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ ద సర్వర్ అంతే. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్ లో మనం ఏమి ఇవ్వాలా, పోర్ట్ నెంబర్స్ ఇవ్వాలి అంతే. పోర్ట్ నెంబర్స్ ఇవ్వాలి. పోర్ట్ నెంబర్ అంటే ఏంది, గేట్ నెంబర్ అంతే అది. సో ఇక్కడ ఇది సర్వర్ అనుకుంటే రైట్. సో వచ్చే రిక్వెస్ట్ ఇలా 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 వస్తూ ఉంది. ఇలా వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ గేట్ క్లోజ్ అయింది కదా, అప్పుడు గేట్ క్లోజ్ అయినప్పుడు మళ్ళీ రెస్పాన్స్ ఏమొచ్చి తెలుసా, పేజ్ నాట్ ఫౌండ్, ఐఎమ్ అనేబుల్ టు డిస్ప్లే యువర్ రిక్వెస్టెడ్ ప్లీజ్ అంటుంది అది, ఎర్రర్ అప్పుడు అది. సో దానికి రాకుండా ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి మనం గేట్ ఓపెన్ చేయాలి. దీన్నే మనం ఎంట్రీ గేట్ అంటాం. ఎంట్రీ గేట్, ఎస్. ఆ గేట్ అనేది దాని నెంబర్ ఉంది, ఆ నెంబర్ 80. ఓకే, ఎందుకు 80 ఇవ్వాలా, వేరేది ఇవ్వచ్చు కదా అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ ట్రావెలర్ ఒకడు ఉన్నాడు, వాడి నెంబర్ 80 అనమాట. వాడి పేరేమో హెచ్టిటిపి, వాడి నెంబర్ ఏమో 80. కాబట్టి హెచ్టిటిపి అనే వ్యక్తి ఇటు నుంచి వస్తున్నాడు, ఇలా వస్తున్నాడు కాబట్టి మనం ఈ గేట్ నుంచి వస్తున్నాడు కాబట్టి 80 ఇక్కడ ఓపెన్ చేయాలి వాడి కోసం, అదర్వైజ్ ప్రాబ్లం పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక బ్రౌజర్లో డైరెక్ట్గా సంథింగ్ ఒక వెబ్ పేజెస్ని రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ రిక్వెస్ట్ అనేది హెచ్టిటిపి అనేవాడు మాత్రం ట్రావెల్ చేసి ఇక్కడికి తెస్తున్నాడు ఈ సర్వర్కి. తెచ్చినప్పుడు 80 అనేది ఓపెన్లో లేకపోతే హే ఓ ఆర్ యూ నాకేం తెలియదు అని మళ్ళీ బ్యాక్ కాల్ చేస్తాడు, నా గేట్ ఓపెన్ లేదు క్లోజ్లో ఉంది. సో ఈ గేట్ ఓపెన్ చేయటం అంటే అర్థం ఏందంటే, గేట్ ఓపెన్ చేయటం అంటే అర్థం ఏంటంటే మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది తయారు చేయాలి. సెక్యూరిటీ గ్రూప్. ఓకే, అసలు ఈ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంది, సింపుల్గా చెప్పాలంటే ఎందుకు ఆ పేరు పెట్టాడంటే, సపోజ్ ఈడు హెచ్టిటిపిడి వస్తున్నప్పుడు 80 ఓపెన్ చేయాలి. అట్లా కాదు, హెచ్టిటిపిఎస్ అనేవాడు వస్తున్నాడు, వాడు వచ్చినప్పుడు 443 గేట్ ఓపెన్ చేయాలి. సో అట్లా కాకుండా ఎస్ఆర్డిపి వాడు వస్తున్నాడు, వాడు వచ్చినప్పుడు 3389 ఓపెన్ చేయాలా వాడు వచ్చినప్పుడు. లేదు వీడే కాదు, ఎస్ఎస్హెచ్ వాడు వస్తున్నాడు, వాడు వచ్చినప్పుడు 22 గేట్ ఓపెన్ చేయాలా. ఓకే, వాడు వచ్చినప్పుడు మళ్ళీ మనకి టామ్ కేట్ అని జెంకిన్స్ అని ఇలా ఇల్లు వస్తూ ఉంటారు మళ్ళీ, వాళ్ళు వచ్చినప్పుడు 8080 ఓపెన్ చేయాలి. ఇట్లా అంటే ఎవరైతే వస్తున్నారో వాడి నెంబర్ మనం అక్కడ ఓపెన్ చేయాలి. అంటే వీటిని మొత్తాన్ని ఇదేనా అన్నిటిని మనం ఏమంటామంటే పోర్ట్ నెంబర్స్ అంటాం. సో దిస్ పోర్ట్ నెంబర్స్ విల్ గివ్ యూ సెక్యూరిటీ ఫర్ యువర్ సర్వర్. దిస్ పోర్ట్ నెంబర్ విల్ ప్రొవైడ్ ఆ సెక్యూరిటీ ఫర్ యువర్ సర్వర్స్. మీ సర్వర్లకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి. అయితే వాడు ఏం చేశాడు తెలుసా, ఈ పోర్ట్ నెంబర్లు ఇన్ని ఉన్నాయి కదా రైట్. సో ఈ పోర్ట్ నెంబర్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ గ్రూప్లో పడేసేయండి అన్నాడు. ఈ గ్రూప్లో ఈ పోర్ట్ నెంబర్స్ అన్నీ వేసేసాడు. అంటే పోర్ట్ నెంబర్స్ అంటే 8080 ఉంది ఈ గ్రూప్లో, 22 ఉంది, 3389 ఉంది, ఓకే 443 ఉంది, 80 ఇట్లా పోర్ట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి ఒకటే ప్లేస్లో ఇవి రాశాం కాబట్టి దీన్ని గ్రూప్ అన్నాడు. అసలు ఈ పోర్ట్ నెంబర్స్ అనేది మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి అప్పుడు దాన్ని సెక్యూరిటీ గ్రూప్ అన్నాడు. దాన్ని అంతే సింపుల్, సెక్యూరిటీ గ్రూప్ అంటే అది. సో ఆ సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్. దిస్ పోర్ట్ నెంబర్స్ విల్ ప్రొవైడ్ యూ సెక్యూరిటీ. దాట్స్ వై వీఆర్ కాలింగ్ యాజ్ అ సెక్యూరిటీ గ్రూప్. ఈ పదం వల్ల ఏడబ్ల్యూఎస్ లో కన్ఫ్యూజన్ పదాలు ఏంటంటే, ఒకటి కీ పేర్ అనేది ఒక కన్ఫ్యూజన్, రెండోది సెక్యూరిటీ గ్రూప్ అనేది మరొక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ కానీ మీరు తీసేసుకోగలిగితే AWS మీకు స్పష్టంగా అర్థమైంది. రెండు ఇక్కడ డిఫికల్టీ వర్డ్స్. ఫస్ట్ది ఏంది కీ పేర్, అది సగం మందికి అర్థం కాదు. రెండోది ఏంది సెక్యూరిటీ గ్రూప్, అది సగం మందికి అర్థం కాదు. ఈ రెండు మీరు అర్థం చేసుకోగలిగితే చాలు, నెంబర్ 1 పూర్తి స్థాయిలో మనం AWS మీద పట్టు సాధించవచ్చు. ఓకే, సో ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ ప్రతి వ్యక్తికి ఇదిగో హెచ్టిటిపి వాడికి ఒక నెంబర్ ఉంది, దాని పేరు 80 అంతే. మరొక వ్యక్తి ఉన్నాడు, వాడి పేరు హెచ్టిటిపిఎస్ కలిసినందుకు వాడు 443. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వాడి పేరు ఏంది SSH. వీళ్ళంతా ట్రావెల్సే ఇలా. సో 22 వాడి పేరు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వాడి పేరు ఏంది RDP, వాడేంది 3389 ఇట్లా. సో వీళ్ళందరూ కూడా
మనకి ఏమి ఇస్తున్నారంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు మన సర్వర్ని. ఎవడైనా అనాథరైజ్డ్ పర్సన్ హిట్ చేస్తే హూ ఆర్ యూ వెళ్ళిపో అంటారు. అది ఇది. కానీ ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ ఎస్ ఈ సెక్యూరిటీ ఏదైతే ఉందో మొత్తాన్ని, ఈ పోర్ట్ నెంబర్స్ మొత్తాన్ని నేను ఒక గ్రూప్గా చేస్తాను. అందువల్ల ఇవన్నీ కూడా మనకి సెక్యూరిటీని ఇస్తున్నాయి కాబట్టి, ఇవి గ్రూప్గా చేశాను కాబట్టి, ఇప్పుడు ఇక్కడి నుంచి వీటిని మనం సెక్యూరిటీ గ్రూప్ అని నేను పిలుస్తున్నాను. ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనం ఎన్ని పోర్ట్ నెంబర్లైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక సర్వర్కి ఎన్ని పోర్ట్ నెంబర్లైనా యాడ్ చేసుకోవచ్చు నీ ఇష్టం. ఒకే సర్వర్ కానీ ఎన్ని పోర్ట్ నెంబర్లైనా యాడ్ చేసుకో నీ ఇష్టం. ఎందుకు? డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఆ సర్వర్ మీద. అప్పుడు ఆ సర్వర్ మీద డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ జరిగేటప్పుడు ఒక వ్యక్తి ఏమో 80 గేట్ ద్వారా వస్తారు, ఎంట్రీ అవుతాడు. అర్థమైందా? సో ఇది సర్వర్ బాస్, ఇది సర్వర్. సో ఈ సర్వర్కి సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయటం అంటే అర్థం ఏంటంటే ఈ డోర్లు ఓపెన్ చేయటం అని అర్థం. ఈ డోర్ నెంబర్ ఏమో 22, ఈ డోర్ నెంబర్ ఏమో 80, ఇంకో డోర్ నెంబర్ ఏమో సంథింగ్, ఇంకో డోర్ నెంబర్ ఏమో సంథింగ్. అర్థమైందా? ఈ డోర్ నెంబర్లు ఓపెన్ చేయటాన్నే మనం సెక్యూరిటీ గ్రూప్ ఈ సర్వర్కి అటాచ్ చేయటం అంటాం. అంతే, సింపుల్. సో ఇప్పుడు యాక్చువల్గా 22 అనే గేట్ ద్వారాగా ఎస్ఎస్హెచ్ఓడి ట్రావెల్ చేస్తాడు, వాడి పని ముగించుకుంటాడు. 80 గేట్ ద్వారాగా బ్రౌజర్ అనేది ఒక రిక్వెస్ట్ పంపించింది. ఆ రిక్వెస్ట్ ఇది ఇలాగ 80 గేట్ ద్వారా వచ్చి కావాల్సిన ఐటమ్ దాన్ని మళ్ళీ రెస్పాన్స్ తీసుకునేది 80 గేట్ ద్వారాగా. ఎందుకంటే ఇక్కడ ట్రావెల్ చేసేవాడు హెచ్టిటిపి కాబట్టి, ఇక్కడ ట్రావెల్ చేసేవాడు ఎస్ఎస్హెచ్ కాబట్టి, ఎవడికి వాడికే డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్ అంటారు వీటిని. హెచ్టిటిపి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఇస్ 80, ఎస్ఎస్హెచ్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఇస్ 22, అట్లా అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా సర్వర్కి అటాచ్ చేయాలి. సర్వర్కి అటాచ్ చేయాలంటే ఓ సర్వర్ ఇదిగో నేను అటాచ్ చేసా అంటే కాదు. మరి ఏం చేయాలా అంటే, ఏం చేయాలంటే వాడు ఏం చేశాడంటే, అరే బాబు నువ్వేం లేదు, ఏం చేయొద్దు, డైరెక్ట్గా ఫైనల్గా ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది తయారు చేయి. ఎలాగా సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎలా తయారు చేయాలంటే, ఈ సెక్యూరిటీ గ్రూప్ నువ్వు తయారు చేసేటప్పుడు దాని పేరు అడిగిద్ది. ప్లీజ్ ప్రొవైడ్ అ సెక్యూరిటీ గ్రూప్ నేమ్, రైట్? సో అలాగే అమ్మ ఎన్ని గేట్స్ ఓపెన్ చేయమంటావు? 80 గేట్ ఓపెన్ చేయమంటావా? చెయ్యి. 22 గేట్ ఓపెన్ చేయమంటావా? చెయ్యి. సో ఇంకో గేట్ నీ ఇష్టం వచ్చిన గేట్లు ఓపెన్ చేసుకోవాలా. అంటే దాని అర్థం ఏంది? సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసేటప్పుడే ఈ గేట్ నెంబర్స్, పోర్ట్ నెంబర్స్ అనేది ఈ గ్రూప్లో నేను యాడ్ చేసుకుంటా, అంతే. అందుకోసమే దాన్ని సెక్యూరిటీ గ్రూప్ అని మనం పిలుస్తున్నాం. ఇది సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేస్తాం. నా సెక్యూరిటీ గ్రూప్ పేరు ఇదిగో కేకే సెక్యూరిటీ గ్రూప్, నా సెక్యూరిటీ గ్రూప్ పేరు. ఓకే, మరి మీరు ఇప్పుడు సర్వర్ లాంచ్ చేస్తూ ఉంటారు కదా, సర్వర్ లాంచ్ చేసేటప్పుడు మీరేంది అది అడిగిద్ది ఏమని? బాబు ఇదిగో ర్యామ్ ఎంత, ఇదిగో సిపియు ఎంత, ఇదిగో ఓఎస్ ఇది, ఇదిగో ఈ సర్వర్కి ఈ పేరు ఇవ్వు అని అడుగుతుంది కదా. దాంతోపాటు నువ్వు సెక్యూరిటీ గ్రూప్ను కూడా అటాచ్ చేయమ్మా అని అడిగిద్ది మనం సర్వర్ని తయారు చేసేటప్పుడే. ఎస్, అప్పుడు సెక్యూరిటీ గ్రూప్ను కూడా ఇవ్వమ్మా అన్నప్పుడు 2 ఆప్షన్లు అడిగిద్ది ఇది. ఏమని? అరే బాబు ఎగ్జిస్టింగ్ నీ దగ్గర ఏమైనా సెక్యూరిటీ గ్రూప్ ఉందా, అది వాడుకో. లేదు నేను కొత్తగా తయారు చేస్తావా, మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ తయారు చేయి, క్రియేట్ ఎ న్యూ సెక్యూరిటీ గ్రూప్, అది ఆప్షన్. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేశాం కాబట్టి ఇక అవసరంలా. నేను ఒక సర్వర్ని లాంచ్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ని వాడతా, అంటే కేకే సెక్యూరిటీ గ్రూప్ని వాడేస్తా, అయిపోయా. అప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ను వాడి మనం సర్వర్ని లాంచ్ చేస్తాం. లాంచ్ అంటే తయారు చేస్తున్నాం. తయారు చేసాం కాబట్టి ఇప్పుడు ఆ తయారు చేసిన సర్వర్ పేరు ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్, అది ఏబిసి బ్యాంక్ ప్రోడక్ట్, రైట్? సో ఇలా తయారైపోయిన ఈ సర్వర్కి మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ను యాడ్ చేసాం కదా. ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనం ఇచ్చిన పోర్ట్ నెంబర్ 8020 కదా. ఎస్, ఇప్పుడు ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్కి ఒక సైడ్ ఏనేమో 80 గేట్ ఓపెన్ అయి ఉంటుంది, మరొక సైడ్ ఏనేమో 22 గేట్ ఓపెన్ అయిందని అర్థం చేసుకోవాలి మనం. ఏబిసి బ్యాంక్ ఇది ప్రొడక్షన్ సర్వర్. సో ఇప్పుడు ఈ 2 గేట్లు ఓపెన్ అయినాయి. దీనికి ఎందుకు, ఎలా ఓపెన్ అయినాయి? మనం సెక్యూరిటీ గ్రూపులు యాడ్ చేసాం కాబట్టి. ఏ సర్వర్కి? ఈ సర్వర్కి. ఫస్ట్ టైం మనం సెక్యూరిటీ గ్రూప్లో ఈ పోర్ట్ నెంబర్స్ యాడ్ చేస్తాం కాబట్టి అవి వచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి. ఇక్కడ యాడ్ అవ్వగానే గేట్లు ఓపెన్ అవుతాయి, అంతే. సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయటం అంటారు. అంటే ఆ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, అటాచింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఇంటూ ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్, అది అర్థం. 2 గేట్లు ఓపెన్ అవుతాయి. ఓకే, బాగుంది సార్, 2 గేట్లు ఓపెన్ అయ్యాయి. ఓకే, ఈ 2 గేట్లు ఓపెన్ అయితే యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ నేను ఇక్కడ ఉంటాను.
యాజ్ అ డివైస్ నేను ఇక్కడ ఉంటా, నా ల్యాప్టాప్ ఇది. ఎస్, నేనేం చేస్తాను, స్టైల్గా పట్టీకి వెళ్తా. పట్టీకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ సర్వర్ని నేను కనెక్ట్ అవ్వాలి, ప్రొడక్షన్ సర్వర్ని. అప్పుడు నేను కనెక్ట్ అవ్వాలంటే నేనేం చేస్తాను, పట్టీకి వెళ్ళి ఆ పట్టీ టూల్లో ఇక్కడ ఓపెన్ చేస్తాను. పట్టీ టూల్ ఓపెన్ చేసి అసలు ఈ ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత, 1.2.3.4 అలాగ ఇచ్చేస్తా. ఆ తర్వాత దీని పోర్ట్ నెంబర్ ఎంత, 22 అలా ఇచ్చేస్తా. ఆ తర్వాత దీని పాస్వర్డ్ ఎంత, పాస్వర్డ్ ఇచ్చేస్తా. రైట్, సబ్మిట్ అనే బటన్ నొక్కిన వెంటనే డైరెక్ట్గా ఇలా 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 వచ్చేస్తాం, ఈ సర్వర్కి రీచ్ అవుతాం. ఈ గేట్ ద్వారా 22 గేట్ ద్వారా లోపలికి వచ్చేసి మన పని మనం చేసేసుకుంటాం. అది ఏదైనా సరే, అది వెబ్ పేజెస్ డిప్లాయ్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లా చేసుకుంటాం ఈ సైడ్ నుంచి. చేసి అంతా అయిపోయిన తర్వాత ద వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్. దెన్ వాట్ నెక్స్ట్, అప్పుడు నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ ఉంటాడు, ఏబిసి బ్యాంక్ కస్టమర్. వాడు ఏం చేస్తాడు, www.abcbank.com టైప్ చేస్తాడు. టైప్ చేయగానే ఇలా 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 ఇక్కడికి వస్తుంది. అంటే ఈ గేట్ ఇది, ఓకే 80 గేట్ అది. మరి డబల్ టూ గేట్ వీడికి లేదు. డబల్ టూ గేట్ ద్వారా వచ్చేవాళ్ళు వేరు. ఎందుకంటే ఇక్కడ మాత్రం ఇది బ్రౌజర్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ రిక్వెస్ట్ 80 గేట్ ద్వారా వచ్చి తనకు కావాల్సిన కంటెంట్ తీసుకొని మళ్ళీ డిస్ప్లే చేసింది, అంతే. దట్ ఈస్ వాట్. అంటే ఇక్కడ ట్రావెలర్ చేసే వ్యక్తి ఎవడంటే ఎస్హెచ్, అంటే మీ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చే వ్యక్తి ఎస్ఎస్హెచ్ బాస్. మీ డీటెయిల్స్ మీరు ఏదైతే ఇస్తున్నారో సెక్యూర్డ్గా దాన్ని తీసుకొచ్చే వ్యక్తి ఎస్ఎస్హెచ్. ఇక్కడ మీ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ని తీసుకొచ్చే వ్యక్తి హెచ్టిటిపి. అందువలనే మనం దీన్ని హెచ్టిటిపి రిక్వెస్ట్ అని పిలుస్తాం, హెచ్టిటిపి రిక్వెస్ట్ అని పిలుస్తాం. ఇక్కడేమో ఎస్ఎస్హెచ్, ఇక్కడేమో హెచ్టిటిపి. సో ఈ రిక్వెస్ట్ హెచ్టిటిపిది కాబట్టి హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 80 కాబట్టి మనం ఇక్కడ ఓపెన్ చేసాం. ఈ రిక్వెస్ట్ అనేది ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ 22 కాబట్టి మనం ఇక్కడ 22 ఓపెన్ చేసాం. సో ఆ సైడ్ ఏమో ఒకలాగా వర్క్ జరుగుతుంది, ఈ సైడ్ ఏమో మరొకలాంటి వర్క్ జరుగుతూ ఉంది. సో అయితే హెచ్టిటిపి అన్నారు మీరు, హెచ్టిటిపి ఎస్ అన్నారు, ఈ రెండింటికి తేడా ఏంది అసలు? ఇప్పుడు కరెక్టే, మీరేం హెచ్టిటిపి అని ఒకటి చెప్పారు, హెచ్టిటిపి ఎస్ అన్నారు, అంటే దానికి దీనికి ఏం లేదు. హెచ్టిటిపి ఎస్ అనేది మోర్ అండ్ మోర్ సెక్యూర్, 100% సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే 100% సెక్యూర్ అంటే ఏం సార్? ఏం లేదు, మనం ఇచ్చే రిక్వెస్ట్ ఇలా 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 మోసుకొని వస్తూ ఉంటాడు హెచ్టిటిపి వాడు. కానీ ఈ రిక్వెస్ట్ మోసుకొని వచ్చే క్రమంలో ఎవడన్నా హ్యాకర్ కానీ కనపడి తీసుకుంటే వాడికి మొత్తం ఆ స్టోరీ అంతా అర్థమైపోద్ది. ఎందుకంటే అవతల వ్యక్తి వెంటనే పట్టేసుకోవచ్చు. ఎస్, దే విల్ టేక్ ఎవ్రీథింగ్. బట్ హెచ్టిటిపిఎస్ అనేవాడు బలమైన వ్యక్తి, వాడు ఏంటంటే మోర్ సెక్యూర్డ్. వాడు ట్రావెల్ చేస్తున్నప్పుడు నో బడీ విల్ హ్యాక్ యూ, దట్స్ ఇట్. అంటే మీకు రెండు నేర్పిస్తాను నేను, హెచ్టిటిపి రిక్వెస్ట్ గురించి చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చూపిస్తాను. హెచ్టిటిపిఎస్ అనేది ఇంప్లిమెంటేషన్ కూడా మనం చూపిస్తాం, నో ప్రాబ్లం. ఎస్ వేరు, పి వేరు. ఇక్కడ యాక్చువల్గా ఎస్ అనేది యాడ్ అయిపోతుంది, అంటే సెక్యూర్డ్ అనమాట, మోర్ సెక్యూర్. అది ఎలాగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని గురించి ఒక క్లాసే ఉంది. దేని గురించి సార్? హెచ్టిటిపిఎస్ అనేది ఒక క్లాస్, యాక్చువల్గా దాని గురించి ఒక క్లాసే ఉంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండు ట్రావెలర్సే, కానీ ప్రయాణాలు డిఫరెంట్గా చేస్తాయి. ఇదేమో సెక్యూర్డ్గా ప్రయాణం చేసిద్ది మన డేటా తోటి, అదేమో హెచ్టిటిపి ఏమో నార్మల్గా ప్రయాణం చేసిద్ది. మీకు తెలుసు ఆల్రెడీ, ఎస్ఎస్హెచ్ అనేది ఒక ట్రావెలరు, దీని తర్వాత ఇంకో ట్రావెలర్ ఉన్నాడు, వాడి పేరు ఏంది ఫ్రెండ్స్? మీకు ఆల్రెడీ తెలుసు ఆ ట్రావెలర్ పేరు ఏంది? ఆ ట్రావెలర్ టెల్నెట్. ఏం పేరు? టెల్నెట్. ఈ ట్రావెలర్ ఏంది? మన డేటా అంతా అవతల వ్యక్తికి కనపడే విధంగా మోసుకొని వస్తుండటం వల్ల ఈ ట్రావెలర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో మనకు పనిచేయడం కష్టం అయిపోయింది. సో ఈ ట్రావెలర్ నెంబర్ ఎంత? 23. ఈ ఎస్ఎస్హెచ్ ట్రావెలర్ నెంబర్ ఎంత? 22. ప్రతి వ్యక్తి ఒక నెంబర్ని కలిగి ఉన్నాడు, దాన్నే ఆ నెంబర్నే మనం పోర్ట్ నెంబర్ అంటాం. This is the default port number for Telnet. This 22 is a default port number for SSH. So default port number for HT. ఇవన్నీ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు సార్, తప్పకుండా అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ హెచ్టిటిపిఎస్ ఏంది? 443, అంతే. ఆ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ హెచ్టిటిపి ఎంత? 80 అంతే. అట్లా అనమాట. ఓకే, ఓకే సార్. సార్ మాకు చిన్న డౌట్, మాకు అర్థం కాలేదు, ఒక చిన్న డౌట్ మీరు చెప్పండి సార్. యాజ్ యూజువల్గా అసలు మనం ఇదంతా గొడవ పక్కన పెడితే, నేను ఎప్పటి నుంచో ఇది లైనెక్స్ అనే ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నా, కరెక్టే. కానీ నేనేం చేస్తానంటే, నేను ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయ్యాను సార్. అయ్యావు, కరెక్టే. అయిన తర్వాత నేను ఒక సర్వర్ను తయారు చేస్తున్నా. నేను సర్వర్ తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఐ హ్యావ్ నెవర్ సీన్ సెక్యూరిటీ గ్రూప్.
బట్ మీరేమో సెక్యూరిటీ గ్రూప్ అంటున్నారు. నేను అసలు సెక్యూరిటీ గ్రూపే చూడాల. నేను సర్వర్ని తయారు చేసేటప్పుడు నాకు కనపడిన ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ సర్వర్కి పేరు ఇవ్వండి అని కనపడింది. ఓకే. రెండో ఆప్షన్ అసలు ఆ సర్వర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తో చెప్పండి అంతే. సర్వర్కి పేరేమో ఏబిసి బ్యాంక్ సంథింగ్ ప్రొడక్షన్ అని ఇచ్చాను. ఓఎస్ ఏమో లైనెక్స్ అమెజాన్ లైనెక్స్ అని ఇచ్చాను. ఓకే. మూడోది ఏంటి, అసలు సిపి ఎంత ర్యామ్ ఎంత అడిగింది. ఎస్, సిపి వచ్చేసి 4 కోర్ సిపి ఇచ్చాను, ర్యామ్ వచ్చేసి 2 GB ఇచ్చా. ఓకే. నాలుగోది ఏమంటే పర్పస్ కోసం పాస్వర్డ్ కోసం కీ పేరు అడిగింది, ఇచ్చేసా. ఐదోది ఏం అడిగిందంటే ఎస్ డైరెక్ట్గా మనకి అంటే స్టోరేజ్ ఎంత ఏంటి అని అడిగింది, ఇచ్చేసా. ఆరోది ఏంటి లాంచ్ ఇన్స్టాన్స్ అడిగింది, ఇచ్చేసా. దీనివల్ల ఏమైంది, నాకు ఒక సర్వర్ తయారైపోయింది ఆటోమేటిక్గా, అంతే. ఇక్కడ నేను నోవేర్ ఐ డిడ్ నాట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్ సో ఫార్. అసలు నేను చూడాల, ఐ హావ్ నాట్ ఎట్ సీన్ సో ఫార్ సెక్యూరిటీ గ్రూప్. ఇలాగా అంటే మీరు జనరల్గా మీరు ఎవరైనా సరే ఏడబ్ల్యూఎస్ కాకముందు అంటే లైనెక్స్ సర్వర్లు లాంచ్ చేసేటప్పుడు చాలా మంది చూశారు ఇప్పటి వరకు, కానీ సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడ చూడాల. అయితే అక్కడ మీరు ఏదైతే మీరు పాస్వర్డ్ కీ పేరు ఇస్తున్నారో కీ పేరు పక్కనే ఎస్ అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దాని పేరే సెక్యూరిటీ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది. అయితే దానికి మీరు ఏం చేస్తారంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ని ఆటోమేటిక్గా తయారు చేయి అనే ఒక ఆప్షన్ క్లిక్ అయిపోయింది ఆల్రెడీ. దాన్ని క్లిక్ చేసి అలా ఉంది కాబట్టి మీరు పట్టించుకోవట్లా. అదే మీరు కానీ ఆ క్లిక్ చేసింది కానీ లేకపోతే మిమ్మల్ని అడిగిద్ది ఆన్సర్ ఏమని, హే బిఫోర్ క్రియేటింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లాంచ్ ఎనీ సర్వర్ అని అడిగిద్ది. మెసేజ్ ఇచ్చింది, మీకు ఎర్రర్ మెసేజ్ ఇచ్చింది. ఎందుకు అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చెప్తున్నాడు, నా సర్వర్కి 100% నేను సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ సెక్యూరిటీ గ్రూప్. దయచేసి ఆ సెక్యూరిటీ గ్రూప్ అనే దాన్ని మీరు కొత్తగా తయారైనా చేస్తారా, లేకపోతే లేనట్లయితే ఎస్ ఉన్న దాన్ని ఎగ్జిస్టింగ్ దాన్ని ఓల్డ్ దాన్ని ఉపయోగిస్తారా అని చెప్తుంది అది. ఎవరు, ఏడబ్ల్యూఎస్ వాడు. కాబట్టి ఈ ఆప్షన్ మనం ఇంతవరకు చూడలేదన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఇక్కడ మనం ఇదంతా నార్మల్గా మీరు లాంచ్ ఇన్స్టాంట్ చేసిన తర్వాత ఇన్స్టాన్స్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోతే మీకు తెలియకుండానే ఒక సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ తయారైంది బాస్. ఒక సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ తయారయ్యి ఎస్ ఆ సెక్యూరిటీ గ్రూప్కి ఉన్న డోర్ నెంబర్ 22 ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. సెక్యూరిటీ గ్రూప్లో ఉన్న డోర్ నెంబర్ 22 ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయింది కాబట్టి మనం స్టైల్గా ఇదిగో పట్టి అనే టూల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఐపీ అడ్రస్ టైప్ చేసి డైరెక్ట్గా సబ్మిట్ అనే బటన్ నొక్కితే ఇలా 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 వస్తున్నాం. కానీ పట్టి టూల్ ఆల్రెడీ 22 ఉంది, ఇక్కడ 22 ఉంది, రెండు మ్యాచింగ్ అయినాయి కాబట్టి మనం లాగిన్ అవుతున్నాం. కావాలంటే మీరు చూసుకోండి, ఇప్పుడు మీకు చూపిస్తాయి ఇదంతా కూడా. కానీ ఇప్పుడు ఇదంతా కూడా మనం చేయటంలా ఇప్పుడు, నో. మరి మీరేం చేస్తున్నారు, ఏం లేదు, నేను నా సొంత సెక్యూరిటీ గ్రూప్ని ఏర్పాటు చేసుకుంటున్నా. సొంత సెక్యూరిటీ గ్రూప్ అంటే సొంత సెక్యూరిటీ గ్రూప్ అంటే ఎట్లా చేయాలి ఏంది ఇప్పుడు నేనే చూపిస్తా. సో గో టు AWS. సో గో టు AWSకి వెళ్ళండి. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. రాక చాలా మంది నెట్వర్క్ కాన్సెప్ట్ తెలిసినా కూడా ఇబ్బంది అవుతున్నారు చాలా మంది, అట్లా ఏం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎస్ ఫ్రెండ్స్, ఈస్ మై వాయిస్ ఈస్ క్లియర్ ఫ్రెండ్స్? ఇబ్బంది ఉందా వాయిస్ లో? No, sir. క్లియర్గా? Yes, No, yes. sir. ఎస్ ఎస్ ఎస్. ఓకే. ఓకే, ఎంఎఫ్ఏ కోడ్ వస్తుంది. ఎంఎఫ్ఏ కోడ్ వస్తుంది. సో తప్పని వస్తుంది. ఓకే. ఒక్క నిమిషం. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్. ఇది ఇప్పుడు మనం క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేసేది మొత్తం. అసలు నువ్వు క్లౌడ్ నేర్చుకున్నావు అంటే డెవాప్స్ కోసమే, అంతే కన్ఫామ్. సో జనరల్గా ఒకే డెవాప్స్, ఒకే లైనక్స్ ఒకే AWS క్లౌడ్ ఇంజనీర్, ఒకే డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తుంటేనే ఆ వ్యక్తికి మంచిగా ప్యాకేజ్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం సర్వ్ అవ్వటం కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి
ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ కూడా డెవాప్స్ లింక్ అయింది. ఈ కాన్సెప్ట్ అనేది డెవాప్స్ లో అద్భుతంగా ఉపయోగించవచ్చు మీరు. అది క్యూబర్నెటిస్, అది డాకర్, అది జెంకిన్స్, అది సిఎస్సిడి పైప్ లైన్ రన్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో చూడండి యాక్చువల్ గా ఇక్కడ అసలు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ గురించి నేను మాట్లాడను ఇక్కడ. జస్ట్ నేను దిస్ ఇస్ మై EC2 డాష్ బోర్డ్. దీన్ని మనం EC2 డాష్ బోర్డ్ అంటాం. సరే, ఇక్కడ ఒక సర్వర్ ని మనం లాంచ్ చేస్తాం. రైట్, సర్వర్ ని మనం లాంచ్ చేస్తాం. సర్వర్ ని లాంచ్ చేయాలంటే EC2 సర్వీస్ కి వెళ్ళాలి. ఇక్కడ EC2 డాష్ బోర్డ్ లోకి వచ్చేస్తాం. తర్వాత నీకు ఇక్కడ ఇది లాంచ్ ఇన్స్టాన్స్. రైట్, క్లిక్ చేయండి, లాంచ్ ఇన్స్టాన్స్. ఎస్, ఎగ్జాంపుల్ వాడు మై వెబ్ సర్వర్ అని ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ అనేది, ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనకి సర్వర్కి నేమింగ్ కన్వెన్షన్ దే విల్ గివ్ యూ బాస్. నీవు మీ అంతటా మీరు మెన్షన్ చేయకూడదును. వాడు ఇస్తాడు డాక్యుమెంటేషన్ మొత్తం వీడు ఇస్తాడు. అంటే ఫస్ట్ కంపెనీ, ఓకే, ఆ తర్వాత కంపెనీలో ఉన్న డెలివరీ యూనిట్ నెంబర్, ఆ నెంబర్ ఇస్తాడు. ఆ తర్వాత దాంతో పాటు ప్రాజెక్ట్ కోడ్, పీసీ అంటే ప్రాజెక్ట్ కోడ్. ఆ తర్వాత క్లయింట్. ఆ తర్వాత అది దేనికోసం, అది ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తున్నామా, లేకపోతే డీబీ కోసం ఉపయోగిస్తున్నామా, లేకపోతే సమ్ అదర్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాం మనం చెప్పాలి. సో అవన్నీ వాడు చూసుకుంటాడు, నో ప్రాబ్లం. అంటే దే విల్ గివ్ యూ డాక్యుమెంట్, ప్రాపర్ డాక్యుమెంట్. దే విల్ స్పెసిఫై సర్వర్స్ నేమ్స్. ఇదిగో ఈ విధంగా సర్వర్స్ ను మనం తయారు చేయాలి, ఈ నేమ్ తో ఇస్తారు, నో ప్రాబ్లం కంపెనీలో. ఓకే మీకు. సరే, ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ఇది తెలుసు, మనం ఏబిసి బ్యాంక్, జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఇస్తున్నా అంటే, వేరే ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ ఇస్తున్నా. ఓకే, చేసిన తర్వాత ఇదిగో నేను ఇలాగా ఆల్రెడీ అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత ఇదిగోండి ఇన్స్టాన్స్ టైప్ అంటే కాన్ఫిగరేషన్ అని అర్థం. కాన్ఫిగరేషన్ 1 కోర్ సిపియునా, 1 GB ర్యామ్. ఇది ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం దీన్నే కంటిన్యూ చేద్దాం. కిందకి వచ్చిన తర్వాత చెప్పాను కదా కీ పేర్. సో ఈ కీ పేర్ అనేది చెప్పాలంటే మనకి సర్వర్ యొక్క పాస్వర్డ్ అనుకోండి. ఇప్పుడు వరకు సర్వర్ యొక్క పాస్వర్డ్ దాన్ని నేను ఇస్తున్నా. సర్వర్కి ఆల్రెడీ పాస్వర్డ్ నేను ఇచ్చేస్తాను. ఓకే రైట్. సో అయిపోయిన తర్వాత నేను ఏం ప్రెస్ చేయను, లాంచ్ ఇన్స్టాన్స్ అని కొడతా, అంతే. అంతే, చూసారా, క్రియేటింగ్ సెక్యూరిటీ గ్రూప్ అవన్నీ కూడా మనకు ఆప్షన్ చూపిస్తున్నాయి. అయిపోయింది, కిందకి వెళ్ళి నేను డిడెంట్ క్రియేట్ ఎనీ సెక్యూరిటీ గ్రూప్. నేను అసలు సెక్యూరిటీ గ్రూప్ని క్రియేషన్ చేయలేదు. ఐ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆప్షన్ ఆల్సో. రైట్, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తే యాక్చువల్గా ఇప్పుడు ఈ సర్వర్ని మనం లాగిన్ చేయాలా, ఈ సర్వర్లోకి నేను ఎంటర్ అవ్వాలా. ఈ సర్వర్లోకి నేను ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు సర్వర్ IP అడ్రస్ ద్వారా మనం ఎంటర్ అవుతాం. సో ఇక్కడ ఎస్ పబ్లిక్ IP అడ్రస్ని కాపీ చేసి, సో పట్టి టూల్కి వెళ్తాం. పట్టి, రైట్. సో పట్టీకి వెళ్తాం. పట్టీకి వెళ్ళి మనం ఇక్కడ కేకే సెషన్ లోడ్ అని పెట్టేసి, ఓకే, క్రెడెన్షియల్స్ బ్రౌజ్ అంటే పాస్వర్డ్ ఇవ్వాలి మనం. ఓకే ఇస్తాం. ఓపెన్ అయిన తర్వాత యాక్సెప్ట్ తర్వాత EC2 యూజర్, రైట్, ఇలా వేస్తాం. ఇలా చూసారా ఎట్లా ఉంది. ఓకే గుడ్. సో ఇలా ఉన్నప్పుడు నేను సర్వర్లోకి లాగిన్ అయిపోయాను. అంటే సర్వర్ని లాంచ్ చేశాను, లాగిన్ అయ్యాను. అరే మరి లాగిన్ అయినప్పుడు అది పోర్ట్ నెంబర్ అవన్నీ సెక్యూరిటీ గ్రూప్ లేకుండా ఎట్లా లాగిన్ అయ్యారు మీరు అంటే, ఇక్కడ మిత్రులారా చూడండి, ఈ సర్వర్కి ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ అనేది తయారైపోయింది బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఎక్కడ అది? ఇదిగో దీన్ని మీరు క్లిక్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇదిగో సెక్యూరిటీ అని కనపడుతుంది, చూసారా, సెక్యూరిటీ ట్యాబ్. దీన్ని క్లిక్ చేయండి. సెక్యూరిటీ ట్యాబ్ని క్లిక్ చేసిన వెంటనే ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇదిగో ఇదిగోండి మనకు కనపడుతుంది. బాబు ఇదిగోమ్మా నీది, ఇదిగో 22 పోర్ట్ రేంజ్ 22. కాబట్టి దీనికి సెక్యూరిటీ గ్రూప్ ఉంది, ఆల్రెడీ ఉందిగా, అంటే పోర్ట్ నెంబర్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది 22. కాబట్టి ఈ 22 ఈ సర్వర్కి ఉంది కాబట్టి నేను యాక్చువల్గా పట్టి టూల్ ఓపెన్ చేయగానే ఇదిగో పట్టి ఓపెన్ చేయగానే ఇదిగో ఇక్కడ సెషన్ 1 లోడ్ అని కొట్టిన వెంటనే IP అడ్రస్ ఇచ్చిన, కానీ దాని పక్కనే చూసాం పోర్ట్ నెంబర్ 22 ఉంది.
అది ఉండటం వల్లే మనం సబ్మిట్ అనే బటన్ నొక్కితే ఆ సర్వర్కి వెళ్ళి కనెక్ట్ అవుతున్నాం. బట్ ఆ సర్వర్లో కూడా 22 ఉంది, అంటే పోర్ట్ నెంబర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద సర్వర్ ఆల్సో. కాబట్టి నేను ఇక్కడ 22 ఇస్తున్నా. లేదు లేదు, నేను 23 ఇచ్చానా, డోర్ నెంబర్ వేరే పోయింది. హై, హూ ఆర్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ అనేది. ఎందుకు 23 వేరే, సర్వర్కు ఉన్న నెంబర్ ఏమో 22, రైట్. పోర్ట్ నెంబర్ 22 ఇస్తే ఈ సర్వర్ కనెక్ట్ అవుతావు. నువ్వు ఇచ్చిన నెంబర్ ఎంత, 23, కనెక్ట్ అవ్వలేవు, ప్రాబ్లం. ఎస్, అట్లాగా అందుకోసం 22 ఆడిచ్చాం. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది ఇన్ని రోజులు. ఓకే ఓకే, అందుకోసం ఇప్పుడు ఏం చేయాలా, ఇన్ని రోజులు జరిగిన ఇదంతా తీసిపడేసి నేనే ఒక సొంతగా సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేసుకోవాలనుకుంటున్నా. సెక్యూరిటీ గ్రూప్ నేనే తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకున్న సెక్యూరిటీ గ్రూప్ని ఐ కెన్ అటాచ్ ఎనీ నెంబర్ ఆఫ్ సర్వర్స్. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏం లేదు, దాంట్లో పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఆ పోర్ట్ నెంబర్స్ ఆ సర్వర్కి యాడ్ అవుతాయి, గేట్స్ ఓపెన్ అవుతాయి, అంతే తేడా, అంతే. ఎస్, ఇప్పుడు నేను ఈ సర్వర్ తయారు చేశాను. లాంచ్ వన్ మోర్ సర్వర్, లాంచ్ వన్ మోర్ సర్వర్, లాంచ్ వన్ మోర్ సర్వర్, రైట్. సో ఇక్కడ ఇక్కడ లాంచ్ వన్ మోర్ సర్వర్ అంటే ఇది సెకండ్ సర్వర్ కాస్ట్, రెండో సర్వర్, నెంబర్ 2 సెకండ్ సర్వర్. ఓకే, అంటే సెకండ్ సర్వర్ ఏబిసి బ్యాంక్, రెండో సర్వర్ ప్రొడక్షన్ నెంబర్ 2, సర్వర్ నెంబర్ 2 యాక్చువల్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా చూడండి, ఇది ఇచ్చేసా 1 కోర్ సిపి 1 జీబీ ర్యామ్, రైట్. కింద వచ్చేసరికి ఇదిగో పాస్వర్డ్కి సంబంధించి కూడా అక్టోబర్ లాక్ అని ఇచ్చేసాను, అయిపోయింది, రైట్. ఓకే, కింద ఇలాగ వచ్చిన తర్వాత ఎస్ ఇదిగో ఇక్కడ మీకు కనపడదు చూసారా, ఇదిగోండి ఇక్కడ ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్, రైట్ ఫ్రెండ్స్. ఫైర్ వాల్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ మధ్యలో చూసారా మీకు ఈజీగా కనపడింది, ఫైర్ వాల్ అని కనపడింది, బ్రాకెట్లో సెక్యూరిటీ గ్రూప్. అంటే బాబు ఫైర్ వాల్ అంటే ఏమో లేదు, సెక్యూరిటీ గ్రూప్ అనే అర్థం. అంటే ఇక్కడ మనం ఇన్ని రోజులు ఈ ఆప్షన్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఆప్షన్ అనేది ఆల్రెడీ ఎస్ సెలెక్ట్ అయ్యి ఉంది. అప్పుడు మనం సర్వర్ను లాంచ్ చేసే ప్రతిసారి ఈ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎస్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి మనం సర్వర్ లాంచ్ చేసిన ప్రతిసారి ఒక సెక్యూరిటీ గ్రూప్ తయారైపోతుంది, మనకు తెలియకుండానే అదంతా కూడా, మనకు తెలియకుండానే అదంతా తయారైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్, నో, ఐ వాంట్ టు యూస్ మై ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అన్నప్పుడు ఇదిగో రెండో ఆప్షన్ సెలెక్ట్ చేయి. ఓకే, ఈ రెండు ఆప్షన్ సెలెక్ట్ చేయి. ఎస్ ఈ రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు అది అడిగిద్ది. ఇక్కడ మనకి ఏం లేవు, నో. ఎందుకు మనం ఆల్రెడీ ఇంతవరకు ఏం తయారు చేయలేదు కదా, నో సెక్యూరిటీ గ్రూప్స్ అవైలబుల్ రైట్ నౌ. అందుకోసం వాడేమంటున్నాడు, ఇప్పుడు ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ని మీరు తయారు చేసుకోండి, ఆ సెక్యూరిటీ గ్రూప్ని అన్ని సర్వర్లకి అటాచ్ చేసేసేయండి అని అంటున్నాడు. ఎస్, ఇప్పుడు వరకు ఏంది, ఐ హ్యావ్ నాట్ ఎట్ అటాచ్డ్ ఎనీ సెక్యూరిటీ గ్రూప్ సో ఫార్, బట్ రైట్ నో ఐ వుడ్ లైక్ టు అటాచ్ ఏ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ మై సర్వర్స్. అది ఎన్ని సర్వర్లకైనా అంటే ఎన్ని సర్వర్లకైనా అంటే మీకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్స్ మీరు చూడండి, యాక్చువల్గా ఇదిగోండి ఒక ఒక సెక్యూరిటీ గ్రూప్ని నేను తయారు చేస్తున్నా, సెక్యూరిటీ గ్రూప్ని నేను తయారు చేశాను. దీనిలో 22 ఇచ్చా, 80 ఇచ్చా ఫ్రెండ్స్, 22 80 ఇచ్చా సెక్యూరిటీ గ్రూప్లో తయారు చేశాను. నా సెక్యూరిటీ గ్రూప్ పేరు ఏంది తెలుసా, కేకే సెక్యూరిటీ గ్రూప్ నాది పేరు, కేకే సెక్యూరిటీ గ్రూప్ నా పేరు ఇచ్చా. దీంట్లో 2 పోర్ట్ నెంబర్స్ ఇంక్లూడ్ చేసి పడేసా. ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఇదిగో ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఇదిగో ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఇదిగో ఇక్కడ ఒక సర్వర్ ఉంది, 3 సర్వర్లు, 1 2 3 సర్వర్లు. ఈ 3 సర్వర్లకి డోర్లు ఓపెన్ కావాలా అంటే ఇదిగో ఈ కేకే సెక్యూరిటీ గ్రూప్ అనేది దీనికి అటాచ్ చేసిన వెంటనే 22 గేట్ ఓపెన్ అయింది, 80 గేట్ ఓపెన్ అయిపోతాయి దీనికి. ఈ కేకే సెక్యూరిటీ గ్రూప్ అనేది దీనికి అటాచ్ చేశా రెండో సర్వర్కి, వెంటనే ఇదిగో చూడండి 22 గేట్ ఓపెన్ అయింది, 80 గేట్ ఓపెన్ అయిపోతాయి. ఇదిగో ఈ కేకే సెక్యూరిటీ గ్రూప్ అనేది దీనికి అటాచ్ చేశా, ఇదిగో మూడో సర్వర్కి అటాచ్ చేశా, వెంటనే 22 గేట్ ఓపెన్ అయింది, 80 గేట్ ఓపెన్ అయింది. అంతే, అటాచ్మెంట్ చేయటం అంటే అర్థం ఏంటంటే ఈ పోర్ట్ నెంబర్స్ సర్వర్లకు యాడ్ చేశాను అని అర్థం. దాన్నే మనం సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయండి అని అంటున్నాం. ఈ సెక్యూరిటీ గ్రూప్ వల్ల ఉపయోగాలు ఏం చేయాలంటే మనం ఈ ఇన్స్టాన్స్కి సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేస్తున్నట్టు అర్థం. ఎస్, ఇది ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఆ రెండో ఆప్షన్ అటాచ్ సెక్యూరిటీ గ్రూప్ టు ద సర్వర్. బట్ సర్వర్ తయారు చేసేటప్పుడు చేయొచ్చు,
అంటే సర్వర్ని వైల్ లాంచింగ్ ద సర్వర్ ఆల్సో ఐ కెన్ అటాచ్ ద సెక్యూరిటీ గ్రూప్. సర్వర్ మొత్తం తయారు చేసి అయిపోయిన తర్వాత కూడా ఈ సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేయొచ్చు. ఓ అట్లా కూడా ఉందా? ఎస్ ఎస్ వీ కెన్ ఆల్సో చేంజ్ ద సెక్యూరిటీ గ్రూప్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టాన్స్, ఫర్ ఎగ్జిస్టింగ్ సర్వర్. అంటే మనం సెక్యూరిటీ వైలేషన్ లేకుండా పూర్తి స్థాయిలో ఇవన్నీ చేయగలగాల. ఎస్, గతంలో ఫైర్ వాల్ సెటప్ టీం, ఇప్పుడేమో AWS క్లౌడ్ ఇంజనీర్ టీం, ఇది పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. ఇది సెక్యూరిటీ గ్రూప్ అంటే. ఆ సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేసి దీనికి అటాచ్ చేస్తా, అంతే సింపుల్. ఓర్ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఎస్, ఈ సైడ్ నుంచి ఒక ప్రాసెస్ జరిగింది, ఈ సైడ్ నుంచి ఒక ప్రాసెస్ జరిగింది, అంతే. సింపుల్ సింపుల్, వెరీ సింపుల్. రైట్ ఫ్రెండ్స్, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ చూస్తే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ అంది కదా, మనకేం లేదు లేదు కాబట్టి మనం ఏం లేదు. సో గో బ్యాక్ ఇమీడియట్లీ, గో బ్యాక్, ఇక్కడికి వెళ్ళు. ఇక్కడ EC2 డాష్ బోర్డ్, దిస్ ఇస్ EC2 డాష్ బోర్డ్, రైట్. సో సార్ EC2 డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత వేర్ షుడ్ ఐ క్రియేట్ అ సెక్యూరిటీ గ్రూప్, హౌ షుడ్ ఐ క్రియేట్ అ సెక్యూరిటీ గ్రూప్? చూడండి, మీరు ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనేది సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా, రైట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇదిగోండి EC2 డాష్ బోర్డ్లో ఉన్నాం. EC2 డాష్ బోర్డ్లో నుంచి ఇలా 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 ముందుకెళ్తే చూసారా, ఆ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్ ఎస్, ఇవి సెక్యూరిటీ గ్రూప్స్ అంటే. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయండి, రైట్, ఇట్లా వచ్చేసింది చూసారా. ఇక్కడ ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో వెంటనే ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వచ్చేసారు డైరెక్ట్గా. ఇదిగోండి చూసారా, ఈ పేజ్కి వచ్చారు. ఈ పేజ్లో మీకు ఆల్రెడీ చూపిస్తుంది ఏమని, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఇమీడియట్లీ అని చూపిస్తుంది, అంతే సింపుల్. అంటే మీరు EC2 డాష్ బోర్డ్లోకి వచ్చి ఎస్ డైరెక్ట్గా సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఎస్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది, అంతే సింపుల్, వెరీ సింపుల్. సో చేసిన తర్వాత దీన్ని ఇలా క్లిక్ చేయండి, డైరెక్ట్గా జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ ఎస్ ఎస్, ఇదిగోండి. చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ సార్ ఇన్బౌండ్ అవుట్ బౌండ్ ఇదేం సార్ ఈ గొడవ, మాకు ఇది చెప్పలేదే. ఏం లేదు, సింపుల్గా ఇదిగోండి, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ గొడవ ఏంటంటే చూడండి, వెరీ సింపుల్గా చెప్తాను చూడండి. ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్, డోంట్ కన్ఫ్యూజ్. అండ్ ఈ కోర్స్ నాకు రాదేమో, నా వల్ల కాదేమో, నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాలేదేమో అనుకునే వాళ్ళు నాతో మాట్లాడండి, నేను వాళ్ళకి చెప్తా ఏదైనా సరే, నో ప్రాబ్లం. దయచేసి భయపడద్దు, ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. ఓకే, ఇప్పుడు ఇది సర్వర్ బాస్, సర్వర్. ఈ సర్వర్కి ఒక వ్యక్తి ఇక్కడ రిక్వెస్ట్ ఇస్తున్నాడు. ఈ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ మెయిన్ గేట్ ద్వారా వెళ్తుంది, అంతే. మెయిన్ గేట్ అంటే 80 గేట్ ద్వారా వెళ్తుంది, అంతే. ఈ గేట్ ద్వారా వెళ్ళిన తర్వాత మరి ఆ ప్రాసెసింగ్ అంతా జరిగిన తర్వాత నీకు రెస్పాన్స్ రావాలి కదా. రెస్పాన్స్ అనేది మరొక గేట్ ద్వారా వస్తుంది. ఎస్ ఎస్, మరొక గేట్ ద్వారా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎగ్జిస్ట్, అంటే ఎగ్జిట్ గేట్, ఎగ్జిట్. ఇదేమో ఎగ్జిట్ గేట్, ఇదేమో ఎంట్రీ, ఇదేమో ఎగ్జిట్ గేట్. అయితే ఈ ఎంట్రీ గేట్నే వాడు ఏమంటున్నాడంటే ఇన్బౌండ్ అంటున్నాడు, ఇన్బౌండ్. సో ఈ ఎగ్జిట్ నే వాడు ఏమంటామంటే అవుట్ బౌండ్. ఇదేమో ఇన్బౌండ్, అదేమో అవుట్ బౌండ్, అంతే సింపుల్. సో ఇంకొక భాషలో దీన్నేమో ఇంగ్రెస్ అంటారు కొంతమంది, దీన్నేమో ఇగ్రెస్ అంటారు ఇగ్రెస్ వేరు, ఇంగ్రెస్ వేరు. ఇదేమో మెయిన్ గేటు, ఇదేమో ఎగ్జిట్ గేట్, అంతే సింపుల్. ఈ ఎగ్జిట్ గేట్ లో నుంచి రెస్పాన్స్ వస్తుంది మనకి, ఇట్లా 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 ఇట్లా. అంటే దట్ మీన్స్ వాట్, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్, RESPO, రెస్పాన్స్, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ లైక్ దిస్. సో రిక్వెస్ట్ ఇలా వస్తాయి, రెస్పాన్స్ ఇలా వస్తుంది. మళ్ళీ మరొక యూజర్కి రిక్వెస్ట్లు అలా వస్తాయి, మళ్ళీ రెస్పాన్స్ ఇలా వస్తాయి. ఎస్, సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఇదంతా కూడా త్రూ నెట్వర్క్ ద్వారా జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ట్రాఫిక్ అంటాం. దాన్ని ఇంకో భాషలో నెట్వర్క్ ట్రాఫిక్ అని కూడా అంటారు. నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ఇదే. సో ఇదంతా ఇంటర్నెట్ సహాయంతో జరుగుతూ ఉంటుంది, అంతే కదా. ఇదంతా మన డివైస్ నుంచి అక్కడికి కనెక్ట్ అవుతున్నాం, బట్ అదంతా కూడా నీ డివైస్కి నెట్ ఉండటం వల్లే జరుగుతుంది, ఆ సర్వర్కి ఇంటర్నెట్ ఉండటం వల్లే జరుగుతుంది. పొరపాటులో నీ డివైస్కి ఇంటర్నెట్ లేకుండా టచ్ చేసి చూడు కావాలంటే. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉంటారు, డైరెక్ట్గా హడావిడిగా ఫోన్ ఓపెన్ చేసి ఫోన్పే ఓపెన్ చేస్తారు. ఫోన్పే ఎంత కొట్టాలా, 5,000 కొడతా అంటాడు. కొట్టగానే ఆ పక్కన రే నెట్ ఓపెన్ లేదు చూసుకోరా, నెట్ లేకుండా ఎవడరా పంపించేదాన్ని అంటే అర్థం ఏంది, నెట్ ఉంటే నెట్వర్క్ ఉంటేనే ఈ రిక్వెస్ట్ అనేది ఆ సర్వర్కి రీచ్ అయ్యి నువ్వు చెక్ బ్యాలెన్స్ కొట్టిన రిక్వెస్ట్ ఇక్కడ సర్వర్కి వచ్చేసిద్ది. ఆ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత
ఇదిగో రెస్పాన్స్ అనేది మరొక గేట్ ద్వారాగా బాబు నీ అకౌంట్లో 2500 ఉన్నాయని రెస్పాన్స్ ఇస్తుంది. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. బట్ వితౌట్ ఇంటర్నెట్ ఈజ్ ఇట్ పాసిబుల్? నో వే. ఇంటర్నెట్ లేకుండా ఎట్లా? సెల్ ఫోన్కి సిగ్నల్స్ ఎంత ముఖ్యమో నువ్వు ఇది చేయాలంటే ఇంటర్నెట్ అంత ముఖ్యం. కాబట్టి ఇంటర్నెట్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇంటర్నెట్ ఉంది అంటే నీ డివైస్ నెట్వర్క్లో ఉంది. ఇంటర్నెట్ ఉంది అంటే నీ సర్వర్ నెట్వర్క్లో ఉంది. పొరపాటులో ఆ సర్వర్ ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళి ఆ సర్వర్కు ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ పీకేసామా, ఈ సర్వర్కి పనిచేయదు. ఇక మనకు అందుబాటులో కూడా రాదు. మళ్ళీ మనం ఆ సర్వర్లో దేవుళ్ళు అడుకుంటే వెనక్కి వెళ్ళాలి. Yes, we need to go to data center and we need to find out what happened for this server. We need to check physically. AWS లో వాడు సర్వర్లు ఫిజికల్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఒక ప్లేస్ లో. ఆ సర్వర్ మనకు అందుబాటులోకి రాలేదు, దానికి నెట్ లేదంటే అక్కడ ఏదో కేబుల్ ప్రాబ్లం. ఎస్, కేబుల్ ఉంటుంది దానికి ఇంటర్నెట్ కి. సేమ్ నీ ల్యాప్టాపే సర్వర్ బాస్. నీ ల్యాప్టాప్ సర్వర్ ఒకటే. అయితే నీ ల్యాప్టాప్ అనేది వేరే, బట్ సర్వర్ అనేది వేరే. సర్వర్కి హై స్పీడ్ ఉంటుంది, నీ ల్యాప్టాప్కి స్పీడ్ తక్కువ. రెండు ఒకటే. సింపుల్గా చెప్పాలంటే సర్వర్కి ఎన్ని కేబుల్స్ ఉన్నాయో నీ ల్యాప్టాప్కి అన్ని కేబుల్స్ కూడా ఉంటాయి. కానీ సర్వర్కి డిఫరెంట్ కేబుల్స్ ఉంటాయి. సర్వర్ల గురించి నేను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది వేరే స్టోరీ. సర్వర్ల గురించి ఇలాగా అంటే అక్కడున్న ఆ కేబుల్ తెగిపోయినా సరే, అక్కడున్న ఆ సర్వర్కి పవర్ ప్లగ్ తెగిపోయినా సరే ఆ సర్వర్ పనిచేయదు. మళ్ళీ మనం ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళి దాన్ని రన్నింగ్లో పెట్టాలంటే అట్లీస్ట్ 3-4 days టైం పట్టింది. అంత సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట సర్వర్ దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే. బట్ నువ్వు వెళ్ళలేవు, అది మనం వేరే టీం వెళ్తుంది. వేరే టీం వెళ్ళి అక్కడ రిజాల్వ్ చేయడానికి ఇంకో టీం ఉంటుంది లోపల. వాళ్ళు చాలా సెక్యూర్డ్ పర్సన్స్. ఎస్, దాంట్లో కూడా మీకు ఉద్యోగాలు ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఎస్, you will get all this kind of jobs inside AWS also, inside Azure also, inside GCP also. ఎట్లాగా అక్కడ కూడా మనం పనిచేయడానికి మనకు అవకాశం ఇస్తాడు ఇఫ్ యు లెర్న్ పర్ఫెక్ట్లీ. సరే, ఇప్పుడు దీన్ని వచ్చేదాన్నేమో ఇన్బౌండ్, వెళ్ళేదాన్ని అవుట్బౌండ్ అంటాం. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, సింపుల్గా నేను చెప్తా. ఎస్, ఇది యాక్చువల్గా మీకు తెలుసు కేకే అపార్ట్మెంట్. అయితే ఈ కేకే అపార్ట్మెంట్కి ఇదిగో బాస్ మెయిన్ గేట్ ఉంది యాక్చువల్గా. ఇక్కడ సెక్యూరిటీ గార్డు మొత్తం ఉంటుంది యాక్చువల్గా. ఈ కేకే అపార్ట్మెంట్లో ఆల్రెడీ మనకు తెలుసు 4 ఫ్లాట్లు ఉన్నాయి. ఆల్రెడీ కేకే అపార్ట్మెంట్లో ఒక 4 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 4 ఫ్లాట్లు 101 ఫ్లాట్లోనే ఈ విఐపి ఉన్నాడు ఇక్కడ. ఈయన ఏం చెప్పాడు, అరే బాబు ఏం లేదు, వచ్చిన ప్రతి ఒక్కరినేమో మెయిన్ గేట్ ద్వారా పంపించు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చెక్ చేయాలన్నాడు. ఈ చెక్ చేసే వ్యక్తే సెక్యూరిటీ గార్డ్. దీన్నే ఫైర్ వాల్, దీన్నే ఆ సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాం మనం. అంతే, అక్కడ వాడు చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఉపయోగించుకున్న తర్వాత బయట గేట్ నుంచి రావటమే. నేను ఈ గేట్, కుదరదు, ఇది మెయిన్ గేట్, అంటే ఎగ్జిట్ ఇది అమ్మా అంటాడు వాడు. అంటే ఎగ్జిట్ గేట్ వెళ్ళేటప్పుడు ఎవడన్నా చెక్ చేస్తాడా? నో బడీ విల్ చెక్ యూ. వై? బికాస్ ఆల్రెడీ చెక్డ్. ఓకే, ఒక్కసారి చెక్ అయిపోయింది, ఇక నీవు అవసరంలా, నువ్వు పని ముగించుకున్నావా బయటికి వెళ్ళిపో అంతే. అంటే ఇక్కడ మాత్రమే మనం డోర్ నెంబర్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి, 80 అని. ఇక్కడ డోర్ నెంబరు మెన్షన్ చేయాలి అవసరంలా, ఎవడైనా సరే వెళ్ళిపోండి, నాకు అవసరంలా. నో నీడ్ టు చెక్. చెక్కింగ్ అప్పుడే డోర్ నెంబర్ మెన్షన్ చేయాలి. చెకింగ్ లేనప్పుడు నో నీడ్ టు మెన్షన్ ఎనీ డోర్, మొత్తం ఆల్ ఎవరైనా వెళ్ళిపోండి అంతే. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ అంటే దిస్ ఈజ్ వాట్ ఎంట్రీ గేట్, దిస్ ఈజ్ వాట్ ఎగ్జిట్ గేట్. సో ఎంట్రీ గేట్నే ఇన్బౌండ్ అని పిలుస్తాం, ఎగ్జిట్ గేట్నే అవుట్బౌండ్ అని పిలుస్తాం. అవుట్బౌండ్ అంతే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్బౌండ్ అవుట్బౌండ్. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో చూడు, ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కిందకు వస్తే ఇదిగోండి ఇన్బౌండ్, తర్వాత అవుట్బౌండ్. అంటే బాబు నువ్వు ఇన్బౌండ్లో ఏం చెప్తావు, అవుట్బౌండ్లో ఏం చెప్తావు అని చెప్తుంది అది మనకి. రైట్. సో ఇక్కడ చూసావా మనకి సెక్యూరిటీ గ్రూప్ నేమ్, ఏ సెక్యూరిటీ గ్రూప్ అది మనం ఇష్టం. మనం ఇందాక చెప్పాం కదా కేకే సెక్యూరిటీ గ్రూప్ అని, కేకే సెక్యూరిటీ గ్రూప్ 1 ఫర్ ఎగ్జాంపుల్. మరి ఎవరి కోసం ఇది? ఎవరో నా డెవాప్స్ ఇంజనీర్స్ కోసం, ఎవరు వేరే వాళ్ళ కోసం, ఆ డెవాప్స్ పర్పస్ కోసం. రైట్. సో ఇక్కడ కొంత ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూసిన తర్వాత చూసారా యాడ్ రూల్. ఇది ఇప్పుడు చెప్పాడు ఇది, చూసారా టీసీపీ, ఇదిగోండి మొత్తం ఉన్నాయి టీసీపీ. చెప్పాను అసలు వ్యక్తి వాడే అని. టీసీపీ
ఓకే. సో టీసీపీగా ఇక్కడ ఇక్కడ చూసారా ఎస్ఎస్ టోటల్గా ఇదిగోండి. ఇదే కాకుండా ఇదిగోండి హెచ్టిటిపి చూసారా, హెచ్టిటిపి అని క్లిక్ చేశా. ఎప్పుడైతే హెచ్టిటిపి అని క్లిక్ చేశానో వాడు టీసీపీ అనేవాడు మెయిన్, వాడు మెయిన్ యాక్టర్ వాడే కదా. ఓకే, ఇక్కడ దాని పోర్ట్ రేంజ్ వచ్చింది ఫ్రెండ్స్, చూసారా పోర్ట్ రేంజ్ వచ్చింది. పోర్ట్ రేంజ్ ఎంత వచ్చింది, మనం ఇచ్చామాడా? నో, మనమేమి ఇవ్వాల. మరి ఎవరు ఇచ్చారు? వాడే సిస్టమ్ ఆటోమేటిక్ తీసుకుంది. ఇదిగో ఎంత వచ్చింది రేంజ్, 80. ఓకే ఓకే 80, ఎస్ ఎస్ 80 నెంబర్ అదే, అంతే. సో అట్లా అనమాట. సో ఇక్కడ ఈ పోర్ట్ నెంబర్ హెచ్టిటిపి అని వాడు వస్తున్నాడు, వాడి పోర్ట్ నెంబర్ 80, ఇది అంతే ఓపెన్ అయింది. లేదు ఎస్ అనే మనం ఇచ్చామనుకో, హెచ్టిటిపి ఎస్ అని, చూసావా హెచ్టిటిపి అనేస్తే ఎస్ వస్తుంది మళ్ళీ. అది వేరే స్టోరీ, నేను చెప్తాలే. ఇప్పుడు పీతో తీసుకుందాం, ఎస్తో తర్వాత చూపిస్తా. రైట్. సో ఇప్పుడు ఇట్లా సరే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ తర్వాత ఏం తెలుసా, సోర్స్ టైప్ అన్నాడు. అంటే సోర్స్ టైప్ అంటే అర్థం ఏం తెలుసా, అయ్యా బాబు ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరికి ఇచ్చేయమంటావా? ఇచ్చేసే, మొత్తం ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చేసేయి. అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకో, ఇదిగో ఎనీవేర్, ఇక్కడ ఏముంది మై ఐపీ, ఎనీవేర్ మై ఐపీ. అంటే మై ఐపీ అంటే ఏంది, దగ్గర దగ్గరగా ఇదిగో ఈ ఐపీకి మాత్రమే ఈ సర్వర్ పనిచేసిద్ది, లాగిన్ అవడానికి, యాక్సెస్ అవడానికి. వేరే సర్వర్ వేరే ఐపీ అడ్రస్కి పనిచేయదు. కాబట్టి ఇప్పుడు ఏంది, మై ఐపీ కాదు, మరి ఏమి ఇవ్వాలా, ఎనీవేర్ ఐపీ. ఎవరైనా సరే వెళ్ళిపోండి, ఎవరైనా సరే. ఎవరైనా అంటే ఏంది, ఇక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి, ఎస్ ఎస్ ఇదిగో ఇక్కడి నుంచి ఎవరైనా. ఈడేమో ఎస్ ఈ డివైస్ నుంచి వస్తాడు, ఇతనేమో మరొక డివైస్ నుంచి వస్తాడు, ఇతనేమో మరొక డివైస్ నుంచి వస్తాడు, ఇతనేమో మరొక డివైస్ నుంచి వస్తాడు, అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటాడు. కాబట్టి ఎవరైనా, ఎనీవేర్ అంటే దాని అర్థం అది. మై ఐపీ అంటే అర్థం ఏం తెలుసా, మై ఐపీ అంటే ఒకటే, 192.168 సంథింగ్ సంథింగ్, ఈ ఐపీనే. ఇక వీడికే ఈ సర్వర్ పనిచేసిద్ది, యాక్సెస్ అయింది, వేరే వాడికి యాక్సెస్ అవ్వదు. అప్పుడు పబ్లిక్ ఇబ్బంది అయితే, అందుకోసం మనం ఇలాంటి సర్వర్లకి ఎస్ ఎనీవేర్ ఇవ్వాలి తప్పకుండా, అదర్వైజ్ ప్రాబ్లం. బట్ మనం ఇది రిస్ట్రిక్షన్ చేయాలంటే అప్పుడు నేను ఇస్తా. ఎవరైతే ఐపీ అడ్రస్ ఉందో వాడు ఐపీ తీసుకుని పర్సనల్గా నేను ఈ సర్వర్కి, అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్కి నేను ఇప్పుడు ఇస్తే, ఈ సెక్యూరిటీ గ్రూప్ నేను ఇస్తే అప్పుడు ఆ సర్వర్లో ఆ వ్యక్తి మాత్రమే లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటాడు. బట్ ఎనీవేర్ ఇచ్చాం కాబట్టి ఆల్ మొత్తం. సరే, ఇప్పుడు యాక్చువల్గా అది అయిపోయింది. మరి ఈ అవుట్ బౌండ్ రూల్ ఏంది, నో. ఇక అవుట్ బౌండ్ రూల్ అవసరం, ఆల్ ఆల్ మొత్తం ఇందాక చెప్పాము ఆల్ ట్రాఫిక్ అని. ఇక అవుట్ బౌండ్కి అవసరం, నో నీడ్ టు చెక్ ఎనీ మోర్. వై? బికాస్ ఎస్ ఫ్రెండ్స్, బికాస్ ఆల్ ఆర్ సేమ్. నాకు ఎవరెవరి నుంచో వస్తూ ఉంటారు, రెస్పాన్స్ నేను ఇస్తూ ఉంటాను, నాకెందుకు, నెక్స్ట్ టైం నాకు చెకింగ్ వద్దు. చెకింగ్ కావాలన్నప్పుడే ఇక్కడ పోర్ట్ నెంబర్ యాడ్ చేయాలి, చెకింగ్ వద్దనుకున్నప్పుడు మొత్తం ఆల్ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఏంది, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఇదిగోండి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, క్రియేట్ a సెక్యూరిటీ గ్రూప్. రైట్. సో యాక్చువల్గా క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, ఇక్కడికి వెళ్ళాం డాష్ బోర్డ్. సో ఇక్కడికి వెళ్ళాం, ఎస్ క్లియర్ చేసాం. చేసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ ఈ ప్లేస్కి వెళ్ళండి, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ చూడండి, మన సెక్యూరిటీ గ్రూప్ ఉందో లేదో చెక్ చేయండి. మనది అంటే మన కేకే సెక్యూరిటీ, ఎస్ ఇదిగో కేకే సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసింది. కేకే సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసింది. అది కేకే సెక్యూరిటీ గ్రూప్కి మనం ఎస్ ఎన్ని 80 యాడ్ చేసాం అంతే. సార్ 80 కాకుండా మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకోవచ్చా? చేసుకో, ఎన్నైనా యాడ్ చేసుకో, ఎన్నిసార్లు అయినా మోడిఫికేషన్ చేసుకో, నీ ఇష్టం. ఇదిగో ఈ కేకే సెక్యూరిటీ ఉన్నది కదా, ఎస్ ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ క్లిక్ చేయి. ఇక్కడ క్లిక్ చేసి ఇదిగో ఇన్బౌండ్ ఉంది, అవుట్ బౌండ్, నీ ఇష్టం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎడిట్ కొట్టాలి, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. ఎడిట్ అంటే ఏంది, మళ్ళీ ఆల్రెడీ 80 ఉంది పోర్ట్ నెంబరు, మరొక దాన్ని యాడ్ చేసుకో, ఇంకో పోర్ట్ నెంబర్ యాడ్ రూల్ అను. మళ్ళీ ఏం చేస్తావు ఇక్కడ ఎస్హెచ్. ఇప్పుడు ఓకే, అరే ఇట్లాగా ఇంతే ఎస్హెచ్. ఎస్హెచ్ కొట్టగానే చూసావా 22 అయిపోయింది, 22 అయిపోయింది. రైట్ ఫ్రెండ్స్, అలాగా మనం మళ్ళీ దాన్ని మాడిఫై చేయొచ్చు. సేవ్ రూల్స్, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఎనీవేర్, ఇట్లా సేవ్ రూల్స్, మళ్ళీ సేవ్ అయిపోయింది. అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకసారి తయారు చేస్తాం, దాన్ని తయారు చేసిన తర్వాత వీ కెన్ మోడిఫై ఎనీ టైమ్స్, వీ కెన్ యాడ్ ఎనీ నెంబర్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్.
మొత్తం పోర్ట్ నెంబర్స్, మనకు అవసరమైన పోర్ట్ నెంబర్స్ అన్ని ఆ సెక్యూరిటీ గ్రూప్లోకి యాడ్ చేసాం. సో ఫార్ వీ హ్యావ్ యాడెడ్ 2 పోర్ట్ నెంబర్స్ ఇన్ దిస్ సెక్యూరిటీ గ్రూప్. దట్ మీన్స్ వాట్, ఈ గ్రూప్ నేను ఎవరికైతే యాడ్ చేశానో వాళ్ళకి 2 గేట్లు ఓపెన్ అవుతాయి, అంతే. 2 గేట్స్ ఓపెన్ అవుతాయి ఆ సర్వర్కి. ఏ సర్వర్కి యాడ్ చేస్తాను? ఎస్, ఇప్పుడు నేను గో టు EC2 డాష్బోర్డ్, క్రియేట్ ఎ సర్వర్. This is for my ABC Bank purpose. I am creating a server. Okay. So EC2 instance లోకి వెళ్ళి launch instance. Yes. Now I am going to create a one more server, boss. So ఇదిగోండి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరుని మారుస్తా కన్ఫ్యూజ్ అవడానికి. XYZ లేకపోతే కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్. ఇది కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్, రైట్. సో కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఇలాగా ఇప్పుడు నేను నా ఓన్ సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేస్తాను సర్వర్కి. ఇవేం పట్టించుకోను. ఈ పేరు SCV. కొంచెం ముందుకెళ్ళి నెట్వర్క్ ఎస్ ఇక్కడ ఇది ఇప్పుడు స్టోరీ. ఫైర్ వాల్ ఇక్కడికి వచ్చేసింది కదా. ఎప్పుడైతే ఈ ఫైర్ వాల్ ఇక్కడికి ఇలా వచ్చిందో ఇక్కడ ఆప్షన్ కనపడింది. ఈ కొత్త క్రియేషన్ చేయమంటావా లేకపోతే ఉన్నదాన్ని ఉపయోగించుకుంటావా? నో, డోంట్ డూ లైక్ దిస్. ఐ వాంట్ టు యూజ్ మై ఎగ్జిస్టింగ్ గ్రూప్. అప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను నేను. ఎస్, ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తానో కింద ఇదిగో సెక్యూరిటీ అయిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్. ఈ నేను చెప్పే క్లాసులు మొత్తం డెవాప్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి, డౌటే లేదు మీకు. AWS క్లౌడ్ ఇంజనీర్కి యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్ కూడా ఉపయోగపడతాయి, రైట్. సరే, ఓకే, చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అయిపోయింది. సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేసేసాం. యాడ్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ స్టోరేజ్ పెంచుకోవాలంటే మన ఇష్టం. ఇక్కడ 20 ఇవ్వాలంటే 20 ఇవ్వచ్చు, 30 ఇవ్వాలంటే 30 GB స్టోరేజ్ డిస్క్ కెపాసిటీ. సో మాక్సిమం 8 ఉంటే సరిపోద్ది, 8 డిస్క్ ఉంటే సరిపోద్ది, రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లాంచ్ ఇన్స్టాన్స్, ఇక నో మోర్ లాంచ్ ఇన్స్టాన్స్. సో ఇప్పుడు నేను కేకే బ్యాంకు అనే ఒక సర్వర్ని లాంచ్ చేశాను, ప్రొడక్షన్ సర్వర్ని లాంచ్ చేశాను, రైట్. చూసారా, కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ ఏముంది ఫ్రెండ్స్? ఇదిగో కేకే బ్యాంక్, కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ. ఇది ABC బ్యాంక్ని డిలీట్ చేయాలంటే ఇట్లకి వెళ్ళి ఇన్స్టాన్స్ టెర్మినేట్. ABC బ్యాంక్ వద్దనుకుంటే టెర్మినేట్, రైట్. సో ఇప్పుడు ఇలా చేశాను. ఓకే, అసలు విషయం అంతా దీంట్లో ఉంది. వెబ్సైట్ కాన్ఫిగర్ చేయడం, డిప్లాయ్ చేయడం పెద్ద పని కాదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 seconds, 5 minutes ఆల్సో. బట్ విషయం అంతా మొన్న అటు ముంచి చెప్పిన క్లాసులోనే విషయం అంతా ఉంది. వాటిని మళ్ళీ రికార్డింగ్స్ మీరు తిరిగేసి చూస్తే ఇంకా బెస్ట్. అదర్వైజ్ మీకు ముక్క కూడా అర్థం కాదు. వెబ్సైట్ని డిప్లాయ్ చేయడం అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 minutes. 5 minutes కూడా పట్టదు, బాగా తెలిసిన వాళ్ళకైతే సెకండ్సే అంతే. మీకు కొత్త వాళ్ళు కాబట్టి 5 నిమిషాలే పట్టింది. ఎందుకంటే నేను థియరిటికల్గా స్ట్రాంగ్ అయిపోయారు మీరు. ఇక చాలా ఈజీగా, డెడ్ ఈజీగా మీరు ఒక వెబ్సైట్ని ఎలాగా కాన్ఫిగర్ చేయాలి లైనక్స్ మిషన్తో అనేది మంచినీళ్ళు తాగినంత పని. ఓకే, సో ఇప్పుడు ఇది సెక్యూరిటీ గ్రూప్ అర్థమైతే చాలు, ఓవర్ మ్యాటర్, అంతే. సో ఓకే సార్, ఇప్పుడు కేకే ఈ బ్యాంక్ అనే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్కి ఈ సెక్యూరిటీ గ్రూపులు అంటే పోర్ట్ నెంబర్లు ఎన్ని యాడ్ అయినాయి తెలుసుకోవాలి అంటే మనం ఆల్రెడీ ఇదిగో దీన్ని క్లిక్ చేయి, ఇక్కడ క్లిక్ చేయి. ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, అక్కడ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదా. ఎస్, అంతే. ఆ సెక్యూరిటీ అని క్లిక్ చేసిన తర్వాత నీకు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని సెక్యూరిటీ మొత్తం కనపడతాయి, గ్రూప్ అన్ని పోర్ట్ నెంబర్స్ మొత్తం కనపడతాయి. ఓకే, సో ఎట్లా సార్ అది చూడటం? సింపుల్, ఇదిగోండి ఇన్స్టాన్స్. ఓకే, సో ఆల్రెడీ మనకి టెర్మినేట్ చేసింది. ఇప్పుడు మనకి కేకే బ్యాంక్, ఎస్, ఇది క్లిక్ చేసి ఇదిగో ఇక్కడ సెక్యూరిటీ, ఇది ఈ కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్కి ఇదిగో ఈ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ అయింది. ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఎన్ని పోర్ట్ నెంబర్స్ ఉంటాయో తెలుసుకోండి. ఎస్, ఇదిగో చూసారా, సెక్యూరిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళండి మీరు. ఎస్ బాబు, ఇదిగో ఆల్రెడీ 8022 వచ్చింది, 80 వచ్చేసింది, నో ప్రాబ్లం, నోట్ ఇష్యూ, అర్థమైపోయింది. ఇది యాక్చువల్గా అంటే ఈ సర్వర్కి 2 డోర్స్ వచ్చేసినాయి, 2 పోర్ట్ నెంబర్స్ వచ్చి 2 డోర్స్. ఒక పోర్ట్ నెంబర్ ద్వారాగా వెళ్ళి ఒక పని చేయొచ్చు, మరొక పోర్ట్ నెంబర్ ద్వారాగా వెళ్ళి మరొక పని చేయొచ్చు. ఎస్, కానీ ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఫైర్ వాల్ కాన్ఫిగరేషన్, దిస్ ఈజ్ వాట్ సెక్యూరిటీ గ్రూప్ కాన్ఫిగరేషన్ అంటున్నారు మనం, అంతే. AWSలో వెరీ సింపుల్.
క్లౌడ్ అనేది వెరీ ఫ్లెక్సిబుల్, వెరీ సింపుల్ బాస్ అంతే, కంపేర్ దెన్ ఆన్ ప్రిమిసెస్ డేటా సెంటర్స్లో, ఆన్ ప్రిమిసెస్ సర్వర్ల కోసం. ఎస్, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏదైతే ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ ఏదైతే ఉందో ఎలా ఉందో ఈ ప్రొడక్షన్ సర్వర్కి ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గ్రూప్ని నేను యాడ్ చేశా. సెక్యూరిటీ గ్రూప్ పేరు ఏంది అంటే కేకే సెక్యూరిటీ గ్రూప్ 1, రైట్. ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఇదిగో 22 యాడ్ చేశా, 80 యాడ్ చేశా, అంతే. ఈ కేకే సెక్యూరిటీ గ్రూప్ని తీసుకొచ్చేసి ఇదిగో సర్వర్ లాంచ్ అయ్యేటప్పుడు యాడ్ చేసేసా, రైట్. సో ఈ కేకే సెక్యూరిటీ గ్రూప్ ఎప్పుడైతే దీనికి అటాచ్ అయిందో అప్పుడు 2 గేట్లు ఓపెన్ అవుతాయి. గేట్ నెంబర్ 1 22, గేట్ నెంబర్ 2 80. ఎస్ అంటే ఈ 80ని ఇప్పుడు నువ్వు 80 ఉపయోగించావు అనుకో, వెళ్తావు. లేదు నాకొద్దు, నాకు 22 గేట్ ద్వారా వెళ్ళాలంటే వెళ్తావు. ఎస్, ఏదైనా సరే ముందు ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే IP address 1.2.3.4 to reach the server అంతే. IP address is nothing but what? To reach the server. సర్వర్ రీచ్ అవ్వటానికి మాత్రమే. రీచ్ అయిన తర్వాత నువ్వు ఏ గేట్లో పంపించాలో నువ్వు ఇక్కడ డోర్ నెంబర్ నువ్వు మెన్షన్ చేసిన దాన్ని బట్టి, నువ్వు వచ్చేదాన్ని బట్టి, నువ్వు 22 గేట్ ద్వారా వస్తే ఇట్లా, 80 గేట్ ద్వారా వస్తే ఇలాగా, ఇట్లా. సో నేను ఈ సెటప్ అంతా ముందే రెడీ చేసి పెట్టుకుంటా. అప్పుడు నీకు ఇస్తా, హే బాబు ప్లీజ్ యూజ్ దిస్ పోర్ట్ నెంబర్ ఇమీడియట్లీ టు కనెక్ట్ విత్ దిస్ సర్వర్ అని చెప్తా. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మీరే అనుకో మీకు చెప్తా, యాజ్ అ లినక్స్ అడ్మిన్ వాళ్ళకి చెప్తా ఇట్లా. బట్ దీస్ విల్ బి సెటప్ బై AWS క్లౌడ్ ఇంజనీర్, రైట్. సో అందుకోసం ఇప్పుడు యాక్చువల్గా ఈ సెటప్ అంతా వీడి చేస్తే మరి డెవాప్స్ ఇంజనీర్ దీనిపైన వర్క్ చేయడానికి వస్తాడు, అంతే సింపుల్గా. డెవాప్స్ ఇంజనీర్ దీని మీద వర్క్ చేయడానికి వస్తాడు. అంటే ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఫ్రెష్గా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఇలాగా తన ల్యాప్టాప్ నుంచి పట్టి టూల్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి ఇప్పుడు తన డ్యూటీ ఏంది, డిప్లాయ్ ద వెబ్ పేజెస్ ఇంటూ దిస్ సర్వర్, అంతే. సర్వర్ IP అడ్రస్ ఎంత? 1.2.3.4, రైట్. సర్వర్ ఏ పోర్ట్ నెంబర్ నుంచి కనెక్ట్ అవ్వాలా? 22, రైట్. సబ్మిట్ అనే బటన్ నొక్కిన వెంటనే ఈ సర్వర్ కనెక్ట్ అవుతారు. ఎవరు? డెవాప్స్ ఇంజనీర్ కనెక్ట్ అయిన తర్వాత దే డిప్లాయ్ దిస్ వెబ్ పేజెస్ ఇన్సైడ్ దిస్ సర్వర్, అంతే అయిపోయింది. దిస్ ఇస్ డెవాప్స్ ఇంజనీర్ వర్క్, అంతే. అక్కడ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సైడ్ నుంచి కస్టమర్లు వస్తారు. ఇక బ్యాలెన్స్ చెక్ చేసుకునే వాళ్ళు ఒక సైడు, విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళు ఒక సైడు, డిపాజిట్ చేసుకున్న ఒక సైడు, డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి కదా, ఆ పేజెస్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతారు. బట్ ఇక్కడ కనెక్ట్ అయ్యే మధ్యలో వాడు లోడ్ బ్యాలెన్సర్ అనేవాడు ఉంటాడు. ఎవడు వాడు? లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు సార్? దే విల్ డిస్ట్రిబ్యూట్ ద లోడ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లోడ్ని వీడు భరిస్తాడు. చేసేసి అప్పుడు ఏదైతే సర్వర్లు ఫ్రీగా ఉన్నాయో బిజీగా ఉన్నాయో అది వేరే సర్వర్. అంటే ఇలాంటి కేకే బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్లు ఐ కెన్ క్రియేట్ థౌజండ్స్, ఇట్లా 1000 సర్వర్లు ఉంటాయి, అర్థమైంది. ఆ 1000 సర్వర్లో ఫస్ట్ రిక్వెస్ట్ ఇట్లా వస్తుంది అనమాట. 1000 సర్వర్లు అంటే ఇట్లా చూసారు, ఇట్లా. ఇప్పుడు నేను చూపించానే అవన్నీ ఇట్లా ఉంటాయి. సో ఒక సైడ్ ఏమో డెవాప్స్ ఇంజనీరు డైరెక్ట్గా ఇక్కడ ఉండి తన ల్యాప్టాప్ నుంచి తన వెబ్ అప్లికేషన్స్, వెబ్ పేజెస్ మొత్తాన్ని ఇక్కడ డిప్లై చేసి పడేస్తే ఈ సర్వర్స్లో అప్పుడు మొత్తం ఈ సర్వర్స్లో అప్లికేషన్ అంతా ఉందనుకోండి, వెబ్ కంటెంట్ అంతా ఇక్కడ ఉంది, రైట్. ఇవన్నీ ఒకే కంటెంట్ ఉన్న సర్వర్లు మొత్తం. ఈ కంటెంట్ ఇట్లా చేసిన తర్వాత అంటే తన ఏ గేట్ ద్వారా వచ్చాడు? 22 గేట్. IP అడ్రస్ ఎంత? వాడిచ్చిన IP అడ్రస్. అట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో డైరెక్ట్గా మనం ఏం చేస్తాం తెలుసా? ఇదిగో ఇక్కడ ఎండ్ యూజర్స్ వీళ్ళు రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. ఇట్లా రిక్వెస్ట్లు ఇచ్చేటప్పుడు ఇక్కడ ఒకడు ఉంటాడు. ఎవడు వాడు? వాడి పేరే LB అంటే లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ విల్ టేక్ ఆల్ ద రిక్వెస్ట్, తీసుకొని అప్పుడు ఈ రిక్వెస్ట్లు వస్తున్న ముందుగానే ఈ లోడ్ బ్యాలెన్సర్ అన్నోడు ఏం చేస్తాడు తెలుసా? విల్ చెక్ ద సర్వర్స్ వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్. ఈ సర్వర్కి వస్తాడు, ఫస్ట్ చెక్ చేస్తాడు రన్నింగా లేదా, ఫ్రీగా ఉందా, బిజీగా ఉందా, రన్నింగా లేదా,
ఫ్రీగా ఉందా బిజీగా ఉందా? అమ్మా ఇది రన్నింగ్ అవుట్లా అంటే ఏంది? అన్హెల్తీ. దిస్ ఇస్ అన్హెల్తీ సర్వర్. అన్హెల్తీ సర్వర్ కాబట్టి ఇది రిసీవ్ చేసుకొని పక్కదానికి వస్తాడు మళ్ళీ. హెల్తీ సర్వర్ అంటే ఏంది? రన్నింగ్ సర్వర్ ని మనం హెల్తీ సర్వర్ అంటాం, నాట్ రన్నింగ్ సర్వర్ ని మనం అన్హెల్తీ సర్వర్ అంటాం. అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ముందుగానే చెక్ చేసుకుంటూ ఉంటది, ప్రతి సెకండ్స్కి ఒకసారి, ప్రతి నిమిషానికి ఒకసారి. అది మనమే ఇవ్వాలి, చెప్పాలి లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్సర్ ప్రతి నిమిషానికి ఈ సర్వర్లో స్టేటస్ అంతా చెక్ చేసుకోరా బాబు. చెక్ చేసుకొని కస్టమర్ ఎప్పుడైతే వస్తే, అంటే ఎలా చెక్ చేయాలా? రన్నింగ్ లో ఉన్నాయా లేవా, ఫ్రీగా ఉందా లేదా, బిజీగా ఉందా. బిజీగా ఉంటే ఈ రిక్వెస్ట్ నెక్స్ట్ దానికి పంపించు, అంతే. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూట్ ద లోడ్, డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్, అంతే. సో అక్కడి నుంచి ఇలాగా. బట్ ఏదైనా సరే 80 80 80 గేట్ నెంబర్ 80నే. 80 లేదంటే మళ్ళీ ఎర్రర్ వచ్చింది వాడికి. సో ఇట్లా అన్నమాట. సో ఇక్కడ ఎండ్ యూజర్స్ ఇక్కడ ఉంటాడు, ద ఎండ్ యూజర్ రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ కమ్ టు దిస్ ప్లేస్ అంటున్నాను నేను, రైట్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సెటప్ అంతా మనం రెడీ చేయాలా అంటున్నాను నేను. అంటే ఒక సైడు మనమే డెవాప్స్ ఇంజనీర్గా ఫీల్ అయ్యి ఇదంతా ఇట్లా చేయాలా, ఇంకో సైడు ఎస్ మనమే ఇట్లా చేయాలా. అంటే లైనెక్స్ సర్వర్లు ఇవన్నీ కూడా మొత్తం లైనెక్స్ సర్వర్లే. కాబట్టి లైనెక్స్ టెర్మినాలజీ కొంత తెలిసి ఉండాలి డెవాప్స్ ఇంజనీర్కి. ఆ డెవాప్స్ ఇంజనీర్కి తెలియని పక్షంలో అప్పుడు లెనిక్స్ అడ్మిన్ ఎంటర్ అవుతాడు. లెనిక్స్ అడ్మిన్ ఇతనికి హెల్ప్ చేస్తాడు, ఎవరికి? డెవాప్స్ ఇంజనీర్కి. లేదు లేదు, ఐ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఐ నో వెరీ వెల్ అబౌట్ లైనెక్స్, ఐ నో వెరీ వెల్ అబౌట్ డెవాప్స్ అంటప్పుడు ఎస్ ప్యాకేజీ పెరిగిద్ది, కంపెనీలో ఎక్కువ టైం నువ్వు ఉండగలుగుతావు, ఎందుకంటే నీకు లైనెక్స్ వచ్చు, డెవాప్స్ వచ్చు. లేదు లేదు నాకు అసలు AWS మొత్తం చేయగలనేనంటే అబ్బా ఎక్సలెంట్, ఇక నీకు నాకు వేరే వాడితో సంబంధం లే, మొత్తం నీకే తెలుసు కాబట్టి చెప్పు ప్యాకేజీ అంతా. అట్లా అంటే భవిష్యత్తు మొత్తం కూడా ఇట్లా నడుస్తూ ఉంటుంది. అంటే ఇవంతా కూడా ప్రతి స్కిల్ కూడా రిలేటెడ్ స్కిల్, ఇది డైరెక్ట్ గా వేరే వేరేది నేర్చుకునేది ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. AWS అయినా, డెవాప్స్ అయినా, లైనెక్స్ అయినా వేరే వేరే నేర్చుకునేది ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్.